వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్స్ తమ్ముళ్ళు ఉన్నారో, మన వాక్యాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ముఖ్యమైన ప్రకటన. ఇది మీ బాధ్యత. వచ్చే నెల 6వ తారీఖున బైబిల్ చర్చ వేదిక ఉంది. ఎందుకు ఈ బైబిల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే, మతోన్మాదుల వలన సంఘానికి జరిగే నష్టం ఏముంటుంది. మతోన్మాదులు మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగిస్తారు, మహా అయితే కొడతారు, కేసులు పెడతారు. అంతకుమించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే, ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులం అని చెప్పి ఉపదేశకులమని సెలవించుకుంటూ స్పీకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మనకి. మరలా చెప్తున్నాను, ఈ ప్రకటన మీరు కట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయండి. సోషల్ మీడియాని త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. రెండవది, మతోన్మాదుల వలన ప్రమాదం కాదు, మనలో ఉండి వాక్యాలు చెబుతున్న వారి వలన ప్రమాదం. రెండవది, ఈ దుర్బోధల మీద ఒక చర్చా వేదిక పెట్టాం. వచ్చే నెల 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి వాక్యపు ఖడ్గాన్ని దుర్బోధకుల మీద ఎప్పటి నుంచో దులిమాడేయాలనుకున్నాం. తగిన సమయం వచ్చింది, ఇక స్టార్ట్ చేసాం. ఈ నెల ఈరోజు స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది, భుజాలు తడుముకుంటున్నారు. నేను వీళ్ళకే చెప్తున్నాను డైరెక్ట్గా, మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు, మీకే నేను చెప్పేది. ఆ రోజు 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయండి. మేము చెప్పే సబ్జెక్ట్, అరే ఇది మీద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం. మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి. కామెంట్ ఎవడు చేస్తాడో తెలుసా? సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తాడు. ప్రశ్నలు ఎవడు లేవనెత్తాడు తెలుసా? సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవనెత్తాడు. మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి. మరో విషయం చెప్తున్నాను, మీరు ఎలాగే కామెంట్ చేయండి, మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రాంకి. రెండవది, సంఘానికి యెజబెలు బోధలు చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా? నేను సీరియస్గానే అడుగుతున్నాను. నేను యెజబెలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నది యెజబెలు బోధ. ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ, యెజబెలు బోధ. ఇవన్నీ మేము చేసేస్తాం, యెజబెలు బోధ మేము చేస్తూ తిరుగుతాం. మమ్మల్ని ఎవడు అడగకూడదంటే అడగరా, కడిగి పడేస్తారు వాక్యంతో. ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం. 6వ తారీఖున సాయంత్రం 7 గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. అంత గిలుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చర్చ వేదిక కాదు, డైరెక్ట్ డిబేటే. నేను డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ డిబేటే. మీ ఆణిముత్యాలన్నీ మాకు తెలుసు. మీరు ఎన్ని ఆణిముత్యాలు సంఘానికి దుర్బోధ ఎక్కించారో మాకు బాగా తెలుసు. నేను డైరెక్ట్గా ఒక మాట ఎత్తుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారట పాపుల కొరకు సిలువ వేయబడ్డానికి రాలేదంట, మరి దేనికి వచ్చాడంట? ఇవి మీరు చెప్పిన దుర్బోధలు. ఇలాంటివన్నీ చెబితే అడగరట. యెజబెలు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా? వాక్యపు ఖడ్గాన్ని తీసి నరికి పడేస్తాడు యెజబెలుని దేవుడు. అందుకే ఈ నెల 6వ తారీఖున చర్చ వేదిక స్టార్ట్ చేశాను. నేను చదువుతున్నాను పాంప్లెట్, మీరు చూడండి. బైబిల్ చర్చ వేదిక, బైబిల్ డిస్కషన్. క్రైస్తవుడు అన్యజనులను ఎలా రక్షించాలి? వారి విశ్వాసాలకి జై కొట్టి రక్షించాలా? వారి విశ్వాసపు ప్రసాదాలు తిని రక్షించాలా? వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలకి శుభాలు చెప్పి రక్షించాలా? నెక్స్ట్, మానవతావాదమే బైబిల్ నినాదమని నాస్తిక భావజాలను పుట్టించడమే సత్యవాక్యమా? ఇలాంటి విషయాలను డిస్కషన్ పెడుతున్నాం. ఇది బైబిల్ చర్చ వేదిక. ప్రతి నెల, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నెల మేము ప్రారంభిస్తాం. ఈ బైబిల్ దుర్బోధకులు ఏదైతే చేస్తున్నారో బైబిల్ మీద దుర్బోధలు
ప్రతి నెల దుర్బోధన మీద మాట్లాడతాం. ఈ దుర్బోధన వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటే మీతో చర్చ వేదిక కాదు, డైరెక్ట్ డిబేటే. నేను డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ డిబేట్. గాలి గొట్టంగాలతో చేసుంటారు మీరు ఇప్పటివరకు డిబేట్. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు వాక్యాన్ని ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారో నాకు తెలుసు. ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను నాకు తెలుసు. వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురువు తెలియని అనేక వాక్యాలకు నేను జవాబు చెప్పాను నాకు తెలుసు. టెక్స్ట్ తెలియదు, బేసిక్స్ తెలియదు, థియాలజీ అంటే తెలియదు. ఆ మధ్యకాలంలో ఒక మాట అడిగారు, మరి ఏరియన్ అంటే ఏంట్రా అన్నారంట. ఏరియన్ అంటే ఏంటంటే నీకు సంఘ చరిత్రలు కూడా తెలియదు మీకు. అలాగే చెప్తున్నాను, మీతో బైబిల్ చర్చ వేదిక కాదు, డిబేట్, డైరెక్ట్ డిబేట్. జాగలాలతో కాదు, మళ్ళీ చెప్తున్నాను. జాగలు అంటే కింద కామెంట్లు పెడతారు చూసారు, వాళ్ళతో కాదు, తలకాయతోనే డైరెక్ట్ డిబేట్. ఎందుకంటే మీ దుర్బోధల సంఘాలను పాడు చేస్తున్నాయి. ఈదులో సువార్తలు చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నాయి. వాక్యం చెప్పడానికి ఇంటింట సువార్తకి వెళ్ళి ఈదుల్లో సువార్త చెప్తుంటే వాళ్ళని మీ వీడియోలు చూపించి అడుగుతున్నారు వాళ్ళు. అందుకే అడుగుదాం, క్రైస్తవ పెద్దలను కూర్చోబెడదాం. రక్షణ టీవీ దగ్గర నుంచి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెడదాం, వాళ్ళని జడ్జిలుగా పెడదాం, టాపిక్ పెట్టుకుందాం, డైరెక్ట్ డిబేట్ మాట్లాడదాం. ఏవైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నిటి మీద డైరెక్ట్ డిస్కషన్గా డిబేటే స్టార్ట్ చేద్దాం. ఈలోపు ఇది కట్ చేసి ప్రకటన చేయండి. లేదు మేము కామెంట్ చేస్తామా, కామెంట్ చేసినా పర్లేదు, పబ్లిసిటీ చేయండి. మొత్తం మీద 6వ తారీఖున అందరూ లైవ్లోకి రండి. ఆ రోజు దబిడి కార్యక్రమం ఉంది, రండి. నేను సీరియస్గా చెప్తున్నాను. టెక్స్ట్తో వాక్యపు ఖడ్గంతో ఆ రోజు చాలా సీరియస్గా ఉంటుంది. ఈలోపు కంగారు అయిపోయి అలాటోలు ఇలాటోలు అంటే మీరు ఎలాటోలు అని అనండి, మేమైతే ఆగం. మిమ్మల్ని ఎంత కడిగేలో అంత కడిగేస్తాం. ఓపుకు పట్టాం ఎందుకులే అనుకున్నాం. మరీ రక్షణ సిద్ధాంతాన్ని తీసేస్తే చూస్తూ ఊరుకుంటామా? సత్యం అడిగినప్పుడు ఎవడ గుండెైనా రగిలిపోద్ది. అందుకే మా గుండెల్లో వచ్చిన ఆవేశం నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా ఫైట్ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. ఎవరైతే యూట్యూబ్ తమ్ముళ్ళు ఉన్నారో ఇదంతా కట్ చేసి ఈ వీడియోని పబ్లిసిటీ చేయండి. 6వ తారీఖున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మా కళ్ళ ఎదుట తండ్రి దుర్బోధలు యెజబెలు యొక్క తత్వం తండ్రి కళ్ళ ఎదుట కదలాడుతుంది. మేము అడగకపోతే మా తరాల్లోకి ఎవరు అడుగుతారు తండ్రి? మేము అడగాలి. అపోస్తులు దుర్బోధలతో ఫైట్ చేశారు తండ్రి. పద్మాసు లంకలో ఉండి తండ్రి ప్రకటన గ్రంథం రాస్తూ యెజబెల్ని ఎండగట్టాడు దేవా మీ కుమారుడు యోహాను. మా తరంలో తండ్రి మేము ప్రపంచాన్ని, మా రాష్ట్రాన్ని అంతటిని మేము రక్షించలేకపోవచ్చేమో కానీ మా దరిదాపుల్లో తండ్రి దుర్బోధలు రాకుండా తండ్రి మా స్థానిక సంఘాలను మేము కాపాడుకోగలం. ఆ బాధ్యత మాకు ఇచ్చారు తండ్రి, ఆ ప్రేరణ మాకు ఇచ్చారు తండ్రి. అందరిలాగా సంఘాలకు వచ్చాం వెళ్ళిపోయామనే తండ్రి భక్తి తండ్రి మీరు మాకు ఇవ్వలేదు తండ్రి. మాకు ఒక బాధ్యత కలిగిన తండ్రి ఉపదేశాన్ని, సంఘములను, ఆత్మల భారాన్ని మాకు అప్పగించారు. ఈ దుర్బోధన తండ్రి ఏమాత్రం తండ్రి సహించక భవిష్యత్తు కాలంలో వీళ్ళతో కూర్చొని తండ్రి చర్చ వేదికలు కాస్తే వీళ్ళ డొల్లతనం ఎంత ఉందో బయట పెట్టాలి తండ్రి. వీళ్ళెంత తండ్రి వాక్యము ఎరగని వారో సమాజానికి చూపించాలి దేవ. ఆ నడుమునే తండ్రి మేము మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలియని దుర్బోధలు బయట ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్ముడు గురించి తండ్రి కూలంకషమైన వివరణ తండ్రి మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఈ వారం కూడా మాతో ఉండండి. నిగూఢమైన సత్యాలు మాకు అందించండి. సమాజంతో, సంఘాలతో మీరు మాట్లాడండి. మీరే మా ధైర్యం, మీరే తండ్రి మా ఊపిరి. మీ పక్షం మేము నిలబడ్డాం, మీ పక్షంను మేము పోరాటం చేస్తాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూద్దాం. కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మను గూర్చిన శీర్షిక మనం ఆలోచిస్తున్నాం. సుమారు ఇది ఇప్పుడు ఎన్నోది? 6వది. 6వ భాగంలోకి వచ్చాం. గతించిన వారు ఎంతమంది వచ్చారో, ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఒక్కసారి నెమరు వేసుకుందాం. గతించిన వారు చరిత్ర గ్రంథాలు మనం పురస్కరించుకుంటూ, చరిత్ర గ్రంథాలు మనం మాట్లాడుకుంటూ న్యాయాధిపతుల కాలానికి వచ్చాం మనం. ఆ న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలు యొక్క నేచర్ మనం గమనించాం. ఇశ్రాయేలుకి ఎలా ఉంటుంది? ప్రతిసారి తప్పు చేయడం, క్షమాపణ అడగడం, తప్పు చేయడం, తప్పు అయిపోయిందని దేవుని బతుకులు అడుకోవడం,
వాళ్ళని గైడ్ చేయడానికి దేవుడు ఎవరో ఒక నాయకుడిని ఇవ్వడం, ఆ నాయకుడిని ఇచ్చిన తర్వాత మళ్ళీ నాయకుడు ఉన్నంతకాలం బాగా ఉండడం, మళ్ళీ చెడిపోవడం, ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకి. లాస్ట్ వీక్ ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం, టైం సరిపోక మనం ఆపేసుకున్నాం. అయితే ఆ వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా రక్షించాడో అంటే మనం ఆలోచించాం. చేతగానుల్ని, జ్ఞానము లేని వారిని, బలహీనులను, వ్యభిచారుల్ని, పిరికి వారిని పనుకొచ్చే పాత్రగా పరిశుద్ధాత్ముడు మార్చేశాడు. అందులో సంసోను ఉన్నాడు, అందులో వేశ్య కుమారుడు ఉన్నాడు, వత్నీయులు ఉన్నాడు. ఇలా న్యాయాధిపతుల కాలం మనం ఆలోచిస్తూ వచ్చాం. అక్కడ ఆగాం. అంటే ఆది కాండం నుండి సుమారు క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముడి యొక్క క్రియాశీలకమైన పాత్ర ఏంటన్నది మనం స్టడీ చేస్తున్నాం. ఎందుకు మనం స్టడీ చేయాలంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో బోధింపబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట బోధించి ఆయన పేరు మీద జరుగుతున్న వ్యాపారాలు వేరు. ఆ బయట ఉన్న పరిశుద్ధాత్ముడికి బైబిల్ పరిశుద్ధాత్ముడికి అసలు సంబంధమే లేదు. ఇది మనకు తెలియాలి. ఇది మనకు తెలియకే, ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేకే, సత్యం మీద ఈ అవగాహన మనకు లేకే, మనం ఎవరు చేసిన దొంగ వ్యాపారాలైనా మనం ఏమనుకుంటున్నామంటే అది కూడా వరమే కదండి అనుకుంటున్నాము. కాబట్టి ఆ పొరపాటులో, ఆ ఇబ్బందుల్లో మనం పడకూడదని మనం ఆలోచన స్టార్ట్ చేస్తాం. ఇక చూద్దాం, ఒక వచనంతో మనం ప్రారంభిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మనకు ఎదురయ్యేది రూతమ్మ. ఆ రూతమ్మ విషయాన్ని మనం పక్కన పెడదాం, ఎందుకంటే అదొక ఫ్యామిలీ స్టోరీ, ఆమె యొక్క కుటుంబ నేపథ్యంలో నడిచింది. తర్వాత న్యాయాధిపతుల నడుమ మనకు వచ్చేది వెంటనే ప్రవక్తల కాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని సమూయేలు దృష్టికి ప్రతికూలమంటే ఇష్టం లేకుండా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తిలో నుండి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు వారు చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచెప్పు. మాగుదాం కొంచెం చరిత్ర. ఈ మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న ఈ కీలకమైన మాటలు ఇశ్రాయేలు చరిత్రని మరొక నష్టాల ఊబులు మలుపులోకి తిప్పేశాయి. బాగా వినాలి. మన చరిత్రలు చదువుతున్నాం, చరిత్రలోంచి ఆలోచిస్తున్నాం.
సంఘానికి వచ్చామమ్మా వెళ్ళామమ్మా అంటే ఇది అలాంటి సంఘం కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. మనం ఏం చెబుతున్నాము చూడాలి. అందుకే మనకి డిస్క్లైమర్ కూడా ప్రతి వారం వేయాలనుకుంటున్నాం. అదేంటో తెలుసా? బెరయా సంఘస్థుల వలె పౌలు శీలలు చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో ప్రతి దినము లేఖనము పరిశోధించాలి. ఇక్కడ జేమ్స్ అని చెప్పాడు, రైట్ అనుకోకండి. ఎందుకంటే జేమ్స్ అన్ని కూడా సరిగా లేకపోతే జేమ్స్ అన్ని కూడా దుర్బోధలు చేసే ప్రమాదాలు రావచ్చు. కాబట్టి అలా ఉన్నవో లేదో అడగాలి. ఏమైనా తేడా చెప్తే మీరే నిలబడి అయిపోయిన తర్వాత బాబు జేమ్స్ వాక్యంలో అలా లేదని మీరు మమ్మల్ని అడగాలి. వచ్చామమ్మ వెళ్ళామమ్మా అన్నట్టు ఉండకూడదు. అడగాలి. అలా అడిగినప్పుడే మీరు సత్యమందు బలవంతులు అవుతారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చదు. లేకపోతే నా కింద మీరు బానిసలుగా ఉంటారు. నేను మీకు లార్డ్లాగా ఫీల్ అయిపోయి సీరియస్గా మీకు కామెంట్స్ ఇచ్చేస్తుంటాను అన్నమాట. కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయాలి. ఇక్కడ ఎవరి కింద మీరు బానిసరకం చేయాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినాలి. చరిత్ర మనం కదుపుతున్నాం. న్యాయాధిపతుల కాలం వరకు వచ్చాం. న్యాయాధిపతుల కాలంలో రిపీటెడ్గా మనకు కనబడే వచనం ఏంటంటే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి పాపము జరిగించిరి, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి భక్తిహీనతగా నడిచిరి. ఈ పదం పదే పదే మనకు కనబడుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఈ భక్తిహీనతలో ఉన్నాడో దేవుడు సరిచేయడానికి ఎవరొక న్యాయాధిపతి నిలబెట్టేవాడు, జడ్జిని. ఆ న్యాయాధిపతి నిలబడితే న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగానే ఉండేవారు. ఆ న్యాయాధిపతి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ చెడిపోయేవారు. లేదా న్యాయాధిపతి అయినా డిస్టర్బెన్స్ అయిపోయాడు. ఆ న్యాయాధిపతి జోన్లో ఎవరున్నారు? సంసోన్ ఉన్నాడు, మనకు తెలిసిన వ్యక్తి. ఒత్నీయేలు ఉన్నాడు. ఇలా న్యాయాధిపతుల కాలం అంతా నడిచిపోయింది. వాళ్ళు ఉన్నంతకాలం బాగానే ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే చెడిపోయేవారు. మళ్ళీ వీళ్ళు తప్పు చేసిన తర్వాత దేవుడిని పశ్చాత్తాప, ప్రభువా మళ్ళీ మమ్మల్ని గైడ్ చేయి అని అడిగేవారు. గైడ్ చేయని అడిగితే మరి గైడ్ చేయడానికి నాయకుడు కావాలిగా. ఆ నాయకుడు కూడా ఇంచుమించు అలాంటి వాడే మానవ భ్రష్ట స్వభావం ఉన్నవాడే. ఇప్పుడు అలాంటి మానవులను ఈయన నడిపించాలి అంటే ఈయన కొంచెం ఎక్స్ట్రీమ్ గ్రేస్ ఉండాలి. ఆ ఎక్స్ట్రీమ్ గ్రేసే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు ఎప్పుడైతే నడిపిస్తున్న నాయకుడికి ఇవ్వబడతాడో పనికిరాని వ్యక్తులను కూడా పనికొచ్చే పాత్రగా దేవుడు నాయకులుగా వాడుకున్నాడు. ఇలా నడుస్తున్నప్పుడు మనం 8వ అధ్యాయం కదిపి ఇప్పుడు మొదటి సమయాలు. ఈ మొదటి సమయాలు 8వ అధ్యాయంలో ఉన్న ఈ నేపథ్యం మనకు అర్థం కావాలి అంటే దీనికి లింక్ డాక్యుమెంట్ న్యాయాధిపతుల గ్రంథం కదా. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఆ చివరి అధ్యాయం తీయండి ఒకసారి. చివరి అధ్యాయం మొదటి సమయాలకి న్యాయాధిపతులకి మధ్యలో రూతమ్మ చరిత్ర ఉంటుంది. రూతమ్మ చరిత్ర వేరు, అందుకే నేను ఈ చరిత్ర గ్రంథాల్లోనికి ఈమెను తీసుకురావట్లేదు. నెక్స్ట్ ఆ న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం 21వ అధ్యాయం చూడండి. 21వ వచనం చూడండి. 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిన. ఇది చరిత్ర. నా మాటలు అర్థమవుతున్నాయి అంటే రాజు లేడు, నాయకుడు లేడు, పరిపాలకుడు లేడు. ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడట? తన ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చాడట. ఎంత ఇష్టానుసారంగా? మీరు న్యాయాధిపతులు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఒక్కొక్కడికి 2 భార్యలు. లేవి గోత్రంలో పుట్టినోళ్ళు కూడా 2 భార్యలు. ఇంకా విషయం ఏంటో తెలుసా? మీరు న్యాయాధిపతులు 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక ఇంటికి ఎవరో చుట్టం చూపులా వస్తే ఆ చుట్టం చూపులా ఇంటికి వచ్చిన వారిని ఊరు ప్రజలు చూశారట. చూసి అన్నారట, ఓయ్ వృద్ధుడా, నీ ఇంటికి వచ్చిన ఆ చుట్టాలు లేదా ఆ మగాడు ఆడెక్కడున్నాడు, అన్ని బయటికి తీసుకురా అన్నారట. అంటే మీరు ఈ పదం నేను వాడుతున్నాను ఏమనుకోకండి. ఎల్జీబీటీ +1 2 3 గే ఇంకా కొన్ని ఉన్నారు. ఈ కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి సొసైటీలో. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అయ్యారు కొన్ని. మళ్ళీ ఇది కట్ చేసి మళ్ళీ ఊరేగించిన నో ప్రాబ్లం. నేను వాస్తవం చెబుతున్నాను. దేవుని యొక్క సృష్టిలో స్త్రీ పురుషుడు అంతే, స్త్రీ పురుషుడు. కానీ ఎక్స్ట్రీమ్ జెండర్ వచ్చింది. ఆ ఎక్స్ట్రీమ్ జెండర్ ఎందుకు వచ్చిందో తెలుసా? పాపానికి పరాకాష్ట వచ్చినప్పుడు సొసైటీ ఎగిరిపోద్ది. ఇక త్వరలోనే అగ్నికి దగ్గరగా ఉంది అనడానికి గుర్తు ఏంటో తెలుసా? ఇది ఎక్కువైపోతుంది. ఎప్పుడూ లేనంతకి చూస్తున్నాం, మీరు గమనిస్తున్నారా? ఒకప్పుడు ఎక్కడో రేర్గా కనబడేది, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇది స్వలింగ సంపర్కం అన్నది.
చట్ట పరిభాషలు. ఆడవాళ్ళు చేసుకుంటున్నారు, మగోళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇది దేనికి సంకేతం? సొదొమ గొమొర్రాకు సంకేతం. మీరు సువార్తలు ప్రభు మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మనుష్య కుమారుడు రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి సైన్ ఏంటి ప్రభు అని అడిగితే, ప్రభు వాళ్ళకి ఇచ్చిన గుర్తు ఏంటో తెలుసా? లోతు దినముల్లో ఉన్నట్టే ఉంటుంది. లోతు దినముల్లో ఏముంది? లోతింటికి కూడా ఎలాగో వచ్చారు. ఎలా వచ్చారు? లోతింటికి దేవదూతలు పురుష ఆకారంలో వస్తే ఆ పురుషుని చూసి ఆ ఊరు ప్రజలు అన్నారట, ఆ పురుషులేరి అని అడిగారు. అంటే పురుషులకి పురుషులు కావాలి, స్త్రీలకి స్త్రీలు కావాలి. ఈ మధ్య కొన్ని న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఏంటి, వీళ్ళకి లక్షణాలు ఉన్నాయా? ఊహించిన వాళ్ళకి కూడా లక్షణాలు ఉన్నాయి. దీన్ని పైపచ్చుకు ఒక ముసుకేసి ఏమంటున్నారంటే, వాళ్ళ మనోభావాలు కూడా మనం ఏం చేయాలంట? గౌరవింతాడు దేవుడు, గౌరవింతాడు. వాళ్ళ మనోభావాలు గౌరవించలేదు, అగ్గేసేసాడు. ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలో ఈ రోత యాటిట్యూడ్, ఈ రోత స్వభావం ఎక్కువైతే సొదొమ గొమొర్రాలో ఏం పడ్డా చెప్పండి? అగ్నిగంధకాలు పడ్డాయి. ఆదికాండం 19 అధ్యాయం చదువుతుంటే సొదొమ గొమొర్రా గుర్తొస్తుంది. మళ్ళీ న్యాయాధిపతులు 19 అధ్యాయం చదువుతుంటే మళ్ళీ సేమ్ అదే విషయం మనకు కనబడుతుంది. 19 అధ్యాయంలో ఏం చేశారు? ఇంటికి వచ్చిన ఆ యొక్క స్త్రీని ఇష్టానుసారంగా పాడు చేశారు. ఆ పురుషుని కూడా ఏదోలా పాడు చేయాలనుకుని ఆ పురుషుని దాసేశారు, లేదంటే ఆ పురుషుని కూడా చంపేస్తారు. అంటే సొదొమ గొమొర్రా లక్షణాలు న్యాయాధిపతులు 19 అధ్యాయంకి వచ్చాయి. ఇప్పుడు మరలా సొసైటీలో అదే విషయాలు కనబడుతున్నాయి. అంటే ఇంక త్వరలోనే దగ్గరలోనే ఈ మాట అనకూడదు, మళ్ళీ ఈ మాట ఎందుకు అన్నామంటారేమో, కానీ సందర్భానికి అర్థాలు వేరైనా సందర్భానికి పదం అలవాటు కూడా అంటున్నాను. త్వరలోని ఈ ప్రపంచానికి భోగమంట రెడీగా ఉంది. నిజంగా చెప్తాను, మెక్కటి యాండ్రముతో లయమైపోవడం. అందుకే ఎవరైనా బాప్టిజాలు లేని వాళ్ళు ఉంటే త్వరగా బాప్టిజాలు తీసుకోండి. ఎందుకంటే అయిపోయింది, సొసైటీ అయిపోయింది, విలువలు చచ్చిపోయాయి. మొన్న ఒక వార్త మీరు చదివారు లేదో, పేపర్లు చదువుతున్నారు కదా, చదవాలి మీరు, ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు. ప్రతి వార్త మీరు టచ్ చేయాలి. ఆ వార్తలో తన యజమానుడు బయటికి వెళ్ళాడు, తనకు ఒక ఫ్రెండ్ క్లోజ్ అయింది. ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆమె లేడీయే, ఈమె లేడీయే. ఇద్దరు మాట్లాడుకున్నారు. మా ఫ్రెండ్ అండి అని చెప్పింది. ఆడవాళ్ళ మీద పెద్ద అనుమానం ఉండదు కాబట్టి సర్లే జాగ్రత్తగా ఉండండి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేము బయటికి వెళ్తున్నామండి రేపు అన్నారు. ఆడవాళ్ళు బయటికి వెళ్తే ప్రమాదం ఉంది, వెళ్ళమ్మా అన్నాడు. ఇలా రోజు వీళ్ళు బయటికి వెళ్ళడం రావడం, ఒకరోజు ఇంట్లో ఉండడం, తర్వాత స్కూల్కి పిల్లోడిని పంపించేయడం, స్కూల్కి పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి ఆయన వాళ్ళ యజమాని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ స్వలింగ సంపర్కులు అయిపోయారు, ఫ్రెండ్సే. ఎందుకో ఆ కుర్రగోడు ఆ రోజు స్కూల్కి వెళ్ళిన వాడు చెప్పా చేయకుండా నీరసం వల్ల ఎందుకో టీచర్స్ ఇంటికి పంపించారు. సడన్గా ఇంటికి వచ్చేసారు. ఆ ఇంటికి వచ్చేస్తే వాళ్ళిద్దరిని చూడగా ఉన్న దృశ్యంలో ఆ పిల్లోడు చూసేసాడు. ఆ చిన్న వయసుకాడు భయపడిపోయాడు, గుండెల్లో పెట్టేసుకున్నాడు. తర్వాత చూశాడన్న విషయం వీళ్ళిద్దరూ చూశారు. సొంత తల్లి ఆ ఫ్రెండ్తో ఆ కొడుకుని చంపించేసింది. సొసైటీ ఎలా ఉందో మీరు గమనించండి. ఒకప్పుడు మగాళ్ళు ఆడవారు అనేది పోయిన వార్తలు తగ్గాయి. ఇప్పుడు ఇది మగాళ్ళు ఆడవాళ్ళు. దీన్ని ఏమనాలి ప్రభు అంటే లోతు దినములు అన్నాడు. ఇలాంటి విషయం న్యాయాధిపతుల కాలంలో వచ్చింది. రాజు లేడు. పోనీ జడ్జిలు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అలా చూశారు. చూస్తే సమూయేలు గారికి వయసు అయిపోయింది. సమూయేలు గారు ఉన్నంతకాలం పర్లేదు, సొసైటీ బాగుంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవస్థ పాడైపోయిందిగా. సమూయేలుని దేవుడు దించాక ఆ ఊరిని బాగు చేశాడు. సమూయేలు ఉన్నంతకాలం ఊరు బాగుంది. సమూయేలు ఉన్నంతకాలం ఆ పరిస్థితులు బాగున్నాయి. సమూయేలు ఏదైనా టౌన్కి కానీ ఊరికి కానీ వస్తుంటే ఊరి పెద్దలు భయపడిపోయారట. అయ్యా, మా ఊరు వస్తున్నారు, మేం కానీ మా ఊర్లో ఉన్న ప్రజలు కానీ ఏమైనా తప్పులు చేస్తామని చెప్పండి, మేము మార్చేసుకుంటాం. ప్రవక్త గొప్పవారు దైవజనులు మా ఊరు వస్తున్నారని సమూయేలు ఉన్నంతకాలం భయపడ్డారు. సమూయేలుకి ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చేసింది. ఇక సమూయేలు అయిపోతుంది. ఈ టైంలో సమూయేలు గారు ఏం చేశారంటే మరొక న్యాయాధిపతులను పెట్టాడు. ఎవరిని? కొడుకుల్ని. నా మాటలు అర్థమవుతున్నాయా? న్యాయాధిపతులు అంటే సమూయేలు కూడా ఏ తరం కిందకు వస్తాడంటే న్యాయాధిపతుల కాలం కిందకే వస్తాడు.
అందుకే కొడుకుల్ని ఏం చేశాడు? న్యాయాధిపతులను చేశాడు. వీళ్ళు న్యాయాధిపతులు చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అడ్డగోలు తీర్పులు ఇస్తున్నారంట. ఈ అడ్డగోలు తీర్పులు లంచాలు తీసుకుని రకరకాల పిచ్చి పిచ్చి విషయాలకు వీళ్ళు సపోర్ట్ చేస్తూ, బెర్షెబాలో న్యాయాధిపతులు కూడా అతని కుమారులు అతన్ని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచము పుచ్చుకొనుచు న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, సిద్ధగించుము, మాకు రాజు కావాలి అన్నారు. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. ఇశ్రాయేల్ అసలే నాయకుడు సరిగ్గా లేకపోతే పాడైపోతారు, నాయకుడు సరిగ్గా గైడ్ చేయకపోతే దెబ్బతినేస్తారు. అలాంటిది ఇప్పుడు మరలా ఇశ్రాయేలు నాయకుడే లేకపోతే ఇంకేం పట్టుకోలేం, నాయకుడే సరిగ్గా లేకపోతే ఇంకా అసలు పట్టుకోలేం. అలా టైంలో వీళ్ళు ఏమడిగారు తెలుసా? మాకు రాజు కావాలని అడిగారు. బైబిల్ చరిత్ర చదివిన ఎవరికైనా అర్థమవుద్ది. ఇశ్రాయేలు రాజు అడగడం, రాజు మాకు కావాలని అడగడం ఒక విధంగా వాళ్ళు చేసింది అతిపెద్ద పాపమైన కారణాలు ఉన్నాయి. కారణాలు ఏంటంటే, సమూయేలు ఉన్నంతకాలం రాజుని అడిగారా? సమూయేలు ఫామ్లో ఉన్నంతకాలం రాజు కావాలని అడిగారా? అడగలేదు. మరి ఎప్పుడు రాజు కావాలని అడుగుతున్నారు? కొడుకులు అన్ఫిట్ అయినప్పుడు రాజు కావాలన్నారు. అంటే సమూయేలు కుటుంబం సరిగ్గా లేదు కనుక రాజు కావాలన్నారు. అంటే వీళ్ళే కనుక సరిగ్గా ఉంటే ఏమడగరు చెప్పండి? వీళ్ళు రాజు అడగ. ఎందుకంటే సమూయేలు బాగున్నంత కాలం రాజుని అడగలేదు. ఇప్పుడు సమూయేలు వయసు అయిపోయింది, ఆయన స్థానంలో వీళ్ళని పెట్టాడు. వీళ్ళేమో దొంగ తీర్పులు తీరుస్తూ కూర్చున్నారు. అన్నదమ్ములకు తీర్పు తీర్చారనుకోండి, ఎలా తీరుస్తారన్నమాట. అన్నదమ్ములకు 10 ఎకరాలు గొడవ ఉందనుకోండి, 10 ఎకరాలు గొడవ తీర్పు ఎలా తీరుస్తారంటే, ఈ తీర్పున న్యాయాధిపతుల దగ్గర పట్టుకెళ్తే తీర్పు ఎలా ఇస్తారు? అయ్యా అన్నదమ్ములం, అయ్యా 10 ఎకరాలు గొడవ వస్తుందండి, మాకు తీర్పు తీర్చని అడిగితే వీళ్ళు ఏమంటారంటే, ఆ సింహాసనం కూర్చొని వీళ్ళు ఏమంటారంటే, తీరుస్తాం, వచ్చే వారానికి తీరుస్తాం అంటారు. ఎందుకంటే ఈ లోపల ఎవడోడు కాంటాక్ట్ అవ్వాలన్నమాట. అందులో ఆ బాధితులు ఉంటారు, ఎవరోడు కాంటాక్ట్ అయ్యి పెద్దోడు కాంటాక్ట్ అయ్యాడు అనుకోండి, వాడు అయిన తర్వాత సార్ ఇలా మరి ఎంతోకంత మరి పుచ్చుకుంటాం, మరి కొంచెం ఏదో ఇలా తేల్చిపడండి అంటే, ఇప్పుడు ఓకే వచ్చే వారం మనం ఇచ్చేద్దాం అని కూర్చోబెడతారు. తప్పుడు తీర్పు ఏంటో తెలుసా? పెద్దోడికి 8 ఎకరాలు, చిన్నోడికి 2 ఎకరాలు అన్నారట. అదేం తీర్పు సారు అన్నారు. ఎవరమై సింహాసనాన్ని ఎదిరింటున్నావు ఏంటరా, బహిష్కరణ చేస్తాం అనుకుంటున్నావు? అది కాదండి. ఎవరమై ఉండాలని లేదా, మరి మూసుకో. పెద్దోడికి 8, నీకు 2. అదేం తీర్పు అంటే, మరి మీలో ఎవడరా పెద్దోడు? మా అన్నయ్య పెద్దోడు అని, నువ్వు చిన్నోడు. పెద్దోడు కాబట్టి 8రా, చిన్నోడు కాబట్టి 2. నోరు మూసుకో అన్నారు. ఇదో లాజిక్. ఇలాంటి తీర్పులన్నీ ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు ఇసుకుపోయి మాకు రాజు కావాలన్నారు. దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళకి రాజు ఎవరండి? న్యాయాధిపతులు ఉన్నారు కానీ రాజు ఎవరండి? దేవుడే రాజు. ఎంత రాజుగా ఉన్నాడంటే, ఐగుప్తి నుంచి వీళ్ళని గద్ద రెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకున్నట్టు తీసుకొచ్చాడు. ఆ పూలు గద్ద చెప్పుకుంటాడు కానీ నిర్గమాకాండంలో, నేనే బానిస దేశం నుంచి మిమ్మల్ని నేను ఎలా తీసుకొచ్చాను, గద్ద రెక్కల ఫ్లైట్లో తీసుకొచ్చాను మిమ్మల్ని ఈ ల్యాండ్ మీదకి. ఏ ల్యాండ్ మీదకి? కానాను భూభాగంలో. మీరు అరణ్యంలో నడిచారు. అరణ్యంలో కొన్ని వందల మైళ్ళు మీరు నడిచారు. నడిచినప్పుడు 10ల సంఖ్యలో మీరు రాలిపోవాలి, లక్షల సంఖ్యలో మీరు రాలిపోవాలి. ఎందుకంటే ఎడారిలో ఉష్ణోగ్రత ఎక్కువ, మీరు ఎగిరిపోవాలి. కానీ మీకు చెమట పట్టిందా? చెమట పట్టలేదంటే మీకు ఏమవ్వలేదు? బట్ట మాసిందా? చెమట పట్టినప్పుడే కానీ బట్ట మాస్తుంది. మీకు బట్ట మాయలేదు, చెమట పట్టలేదు. మీ చెప్పులు అరిగాయా? ఎంత బాగా చూసుకున్నాను, మీ చెప్పులు అరగకుండా చూసుకున్నాను. ఏ నాయకుడైనా అని అడుగుతున్నాను, ఎన్ని ఎలక్షన్ జరిగిపోయినాయి, చెప్పులు అరగకుండా చూసుకుని నాయకుడు వస్తాడండి? చెమట పట్టకుండా చూసే నాయకుడు వస్తాడండి? ఏ రాజు అయినా ఇప్పుడు వచ్చిన ప్రజాపాలకులైనా, ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చిన ప్రజాపాలకులైనా, ఎవరైనా చెమట పట్టకుండా చూసేంత నాయకులు ఉంటారండి? కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తారు మనకు కావాలంటే, అందులో ఏసీ ఉండదు, పాడు ఉండదు, అందులో చెమట ఎక్కేద్దాం మనకి. ఎడారిలో నడుస్తుంటే చెమట. సెంట్రల్ ఏసీ వాళ్ళకి వెనకాల పోయేది. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ మళ్ళీ ఏటరేళ్ళకి అగ్నిస్తంభం. పగలు చెప్పులు అరిగే కాదు, చెమట పట్టేది కాదు. ప్రభా ఏంటి ఫుడ్ ఏంటంటే, వెంటనే ఫుడ్ ఏంటో తెలుసా? వెయిట్ పడిపోయేది అంతే ఆకాశంలో నుంచి. విచిత్రమైన ఫుడ్. ఆ డిష్ ఎవరు తయారు చేయాలంటే భూమి మీద ఎవరు తయారు చేయలేదు దాన్ని. అక్కడి నుంచి పడేది. విషయం చూడండి, ఎడారిలో నీటి బొగ్గులు బుడ్డిచ్చాడు ఆయన, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన. మనం బోరేసాం అనుకోండి, 300 అడుగులు 400 అడుగులు వేసిన తర్వాత ఆపేసామండి అంటారు. ఏంటి అంటే బండ అడిపోయిందండి అంటారు. బండ అడిపోతే ఆపేస్తారంటే, బండ అడితే నీళ్ళు రావు.
బండ తగిలేసిందంటే ఇంకా నీళ్ళు రావండి ఆపేసాం అంటారు. కానీ ఇస్రాయేల్ క్వైట్ ఆపోజిట్ ఏంటి చెప్పిన, వాళ్ళకి బండ నుంచే నీళ్ళు వస్తాయి. వాటర్ ట్యాంక్లో తిరిగిందేమో మరి బండను కొట్టు నీళ్ళు వస్తాయి, బండలోంచి ఇలాంటి విచిత్రాలన్నీ చూశారండి. ఎంత బాగా చూసుకున్నాడండి. ఎడారిలో నీటి పొగలు పుట్టించాడు. ఈరోజుకి ఎడారిలో ఆయన అప్పుడు పుట్టించిన నీటి పొగలు ఈ రోజుకి ఉన్నాయండి విచిత్రంగా. ఆగరం తెలుసు కదా, సందర్భం కాదు కానీ చెప్తున్నాను. ఆగర తెలుసుగా, వాళ్ళకి ఫ్యామిలీ కూడా జరిగాయి. అబ్రహాం గారు శారమ్మ గారికి ఆగర్ గారికి ఫ్యామిలీ కూడా జరిగితే ఆ పెద్దవాడు పంపించేసింది ఇంట్లోంచి ఎవరిని, ఆగరమ్మని. పో అన్నది. అంతే, అది కింద పెడితే తినేదానివే, నన్ను నా కొడుకుని ఎక్కడైతే వదలబో అంతే. ఆ బిడ్డని వెనకేసుకుని ఆవిడకు కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరు, ఇస్మాయిల్. బయటకు వచ్చేసి ఏడుస్తుంది, లబోదిబని ఏడిస్తే, ఈ ఎడారికి ఉష్ణోగ్రతకి నేను చచ్చిపోయేలా ఉన్నానని ఏడిస్తే, వెయిట్ ఆగరు, కంగారు పడుకు, అది కాక నీటి బొగ్గు వస్తుంది తాగు. స్టిల్ ఇప్పటికీ నీటి బొగ్గు ఉందండి. అది దాన్ని ప్రపంచంలో అత్యధికమైన pH వాల్యూ ఉన్న వాటర్, దాని పేరు జుమ్ వాటర్ అంటారు. మీరు వెళ్ళి యూట్యూబ్లో కొట్టండి, పిచ్చెక్కిపోద్ది ఆ వాటర్ గురించి మీరు స్టడీ చేస్తే. మక్కా మదీనా ఉంది కదా, మక్కా మదీనా ముస్లిమ్స్ వాళ్ళు అడాప్ట్ అయ్యారు కనుక వాళ్ళు తెచ్చుకుంటారు కదా నీళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు, మక్క వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఏ నీళ్ళు అనుకుంటున్నారు, ఆగరంకి ఇచ్చిన నీళ్ళు. 9 pH అబోవ్ ఉంటుంది pH. అంటే pH వాల్యూ ఎక్కువ ఉన్న నీళ్ళు తాగితే ఏమవుతుంది చెప్పిన, గుండెపోట్లు రావు, షుగర్లు రావు, చెత్త చెదారాలు ఉండవు, ఒసారుగా ఉంటాం, 120 సంవత్సరాలు బతుకుతాం. మరి మాకు ఆ నీళ్ళు కావాలంటే లెసన్ అయిన తర్వాత సంప్రదించండి. అంటే నేను బాటిల్ పంపించను కానీ చిన్న సలహా ఇస్తాను, తర్వాత చెప్తానులేండి. సరే వదిలేండి, ఎందుకంటే మళ్ళీ నేను పబ్లిసిటీ చేస్తున్నాను, ఇది వ్యాపారంలోకి వెళ్ళిపోవడం అనుకుంటారు, అందుకొచ్చిన గొడవ. సరే, ఇలా ఎడారిలో ఆయన చాలా వింతలు చేశాడు. ఆ ఇంతలన్నీ చేసిన తర్వాత, ఇంతలన్నీ చేసుకుని వస్తే రాజుగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, అన్నీ బాగా చేస్తే వీళ్ళు ఏమన్నారంటే రాజు కావాలన్నారు. దేవుడు చెప్పాడు. సమయాలు మరొకసారి చెప్పు చూడు, బాగా వినండి, మర్చిపోకండి. మనం ఎవరి కోసం స్టడీ చేస్తున్నాం, పరిశుద్ధాత్మ గురించి. చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. అందుకే చరిత్ర కదిపితే కానీ ఆయన యొక్క మూమెంట్స్ మనకు అర్థం కావు. నెక్స్ట్ సమయాలు వాళ్ళకు విషయం చెప్పు. వాళ్ళని ఏలబోవు రాజు ఎలా ఉంటాడు చెప్పు. సమయాలు పేరుకు రాజు కావాలంటున్నారంటే రాజరిక పాలన ఎలా ఉంటుంది? మీ కొడుకుల్ని గుర్రాలకి మేత వేసుకుని ఎలా పెడతారు, మీ కొడుకులు వాళ్ళ అంట్లు తవ్వడానికి పెడతారు, మీ కొడుకుల్ని చివరికి ఊడిగం చేయడానికి పెడతారు. వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళ గిన్నెలు కడగాలి, వాళ్ళ పనులన్నీ చేయాలి. ఇలాంటి పనులన్నీ మీ కొడుకులు చేయాలి. ఇది ఈ రాజరిక పాలన అవసరమా? మీ బట్టలే మాయనివ్వలేదు నేను, మీకు ఆహారం అంటే మాంసం ఇచ్చాను, మన్నాన్ని ఇచ్చాను. అలాంటి పరిపాలన నేను చేస్తుంటే మీకు రాజు ఎందుకు? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. దేవుడే రాజుగా ఉన్నాడంటే మొత్తం వినన్నారు, మాకు రాజు కావాలన్నారు. ఇచ్చే సమయాలు ఇచ్చే. ఇదిగో ఆ కుర్రోడు అక్కడ గాడిలు తప్పిపోయి తిరుగుతున్నాడు. ఎవరు ఆ కుర్రోడు? అప్పటికి ఫస్ట్ కింగ్ ఎవరండి ఇజ్రాయేల్కి? సౌలు. వాళ్ళ నాన్నగారు గాడిల కోసం తిరుగుతున్నాడు. వెళ్ళు ఆ అబ్బాయిని అభిషేకించే, రాజునిచ్చేశాడు. తర్వాత చరిత్ర తెలుసు. సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సమూయేలు 40, సొలొమోను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాల వరకు పర్లేదండి. వీళ్ళ ముగ్గురు పరిపాలనలో అలా నడిచింది. అలా నడుస్తూ అక్కడక్కడ దెబ్బలు తగిలే నడుస్తుండగా ఇలా పూర్తిగా మళ్ళీ ఎక్స్ట్రీమ్ దశకు వచ్చేస్తారు. ఆ టైంలో ఇక చెరకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే అప్పటికి సొలొమోను తర్వాత ఎన్ని భాగాలు విడిపోయాయి? 12 గోత్రాలుగా. 12 గోత్రాలు 2 భాగాలు విడిపోయాయి. ఎందుకంటే సొలొమోను తర్వాత కొడుకులే తనకి చచ్చిపోయారు. మాకు కావాల్సిన సింహాసనం మాకు కావాలి. సొలొమోను ఇంకా బతుకుండగానే ఎవడు స్కెచ్ల మీద ఆడ ఉన్నాడు, ముద్దులెట్టేస్తున్నాడు. ఒకడు, మీరు ఇంటికి వెళ్తారు చదవడు, ముద్దులెట్టేస్తున్నాడు ప్రజలను దగ్గర చేసుకోవడానికి. మరొకటి ఏకంగా ప్రజలు ఇన్వాల్వ్ అయిపోయి బాడీగార్డులు అవసరం లేదు, అడిగి బాడీగార్డులు పెట్టుకుని కూడా బాడీగార్డ్ చేసి తిరుగుతుంటే జనాలు అనుకుంటా, అమ్మాయినికి ఎంతమంది బాడీగార్డ్స్ ఉన్నారంటే ఈయన ఎవరంటే నేనే రా నెక్స్ట్ కింగ్ అన్నారంట. ఇలాంటి బిల్డప్లన్నీ ఎవడు ఫేమ్ నేమ్లో వాడు సంపాదిస్తున్నాడు. ఇలా సంపాదిస్తున్న రాజ్యం మొక్కలైపోయింది. ఆ యెరోబాము కాలం వచ్చేసరికి మొక్కలైపోయింది. 2 మొక్కలు, 10 గోత్రాలు ఒకవైపుకి, 2 గోత్రాలు ఒకవైపు. 2 గోత్రాలు యోధా బెన్యామీను, 10 గోత్రాలు ఒకవైపు పోయి. 10 గోత్రము ఉత్తర భూభాగంలో ఉంటాయి పైన, 2 గోత్రాలు దక్షిణ భూభాగంలో ఉంటాయి. ఆల్రెడీ ఒక భాగం చెరకపోయింది. ఈ టైంలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలందరూ ఒకటే కేటగిరీ, కాకపోతే తక్కువ కాలం వాడబడిన వారు, సుదీర్ఘకాలం వాడబడిన ప్రవక్తలు ఉన్నారు. ఆ వాడబడిన ప్రవక్తలు బాగా రాజనీతి నెరిగిన ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గారు. ఎవరు? యెషయా గారు. ఇప్పుడు ఈ చరిత్రలో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. నా మాటలు అర్థమవుతుంది లేదు. ఈ చరిత్రలో ఇన్వాల్వ్ అయిన ఆయన
కొన్ని ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏం ప్రవచనాలు చెప్తావు యెషయా అంటే, నాయకుడు ఉన్నంతకాలం బాగుంటున్నారు, తర్వాత పాడైపోతున్నారు. కొన్ని రోజులు బాగుంటారు, తర్వాత మళ్ళీ మీరు తప్పు చేస్తారు, మళ్ళీ బతిమలాడతారు, మళ్ళీ తప్పు చేస్తారు, దేవుణ్ణి పలుమార్లు మీరు బాధపెడతారు. అందుకే మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పేస్తాను. మీరు మళ్ళీ అలా పడకుండా ఉండాలి అంటే దేవుడు మీకు ఒకటి చెప్పమని నన్ను పంపించాడని ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అదే యెషయా గ్రంథంలో ఎక్కువ ప్రవచన అధ్యాయాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అధ్యాయం ఇప్పుడు కదుపుతున్నాం. వెళ్దామా? చూద్దాం రండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం. అంటే ఆల్రెడీ వెళ్ళేంటి? పాప ప్రీతి. ఈ పాప ప్రీతి, పాప స్వభావం, భ్రష్ట స్వభావంలో ఉన్న ఇశ్రాయేలీలు మళ్ళీ ఏం కూర్చుకుంటున్నారు? పాపాన్ని కూర్చుకుంటున్నారు. పాపానికి పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. ఏం చేసుకుంటున్నారట? నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. మనకు కావలసిన మాట వస్తుంది చూడండి. చరిత్రలో మళ్ళీ ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వస్తున్నారు. నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమించిన సంధి చేసుకుందరు, వారి నా నోటి మాట విచారణ చేయక. నోటి మాట అంటే నా వాక్యం ఏం చెప్తుందో చూడరు, నా వాక్యం ఏమి సెలవిస్తుందో చూడరు. ఆ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు వాళ్ళతో ఏమి సంధి చేసుకుంటున్నారో వీళ్ళ బుర్రలకు ఎక్కించుకోరు. వీళ్ళని గైడ్ చేయాలనేగా వీళ్ళకి న్యాయాధిపతులను ఇచ్చింది, అది చెడగొట్టారు. అది చెడిపోయిన తర్వాత రాజులు కావాలన్నారు. అక్కడక్కడ రాజులకి ఆత్మనిచ్చి నడిపించాను, అప్పుడైనా సరిగా ఉన్నారా? అప్పుడు సరిగా లేరు. సౌలుకి ఇచ్చాను, సౌలు ఏం చేశాడు? సౌలు దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడట? వెళ్ళిపోయాడని రాయబడింది. సౌలు యొద్ద నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి ఎవరి మీద దిగాడట? దావీదు మీద దిగాడు. ఆ మాటలు స్పష్టంగా ఉంటే ఎంత బాగుంటాయి. ఆ మాటలు చదువుతుంటే ఆయనను విడిచి వీని దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చినట్ట. దావీదులో ఉన్నాడు. దావీదు ఆ పాపం జరిగిస్తే దావీదుకి అర్థమైపోయింది, వెళ్ళిపోతాడేమో అని బతిమలాడుకున్నాడు, మళ్ళీ నిలబెట్టుకున్నాడు. దావీదు ఉన్నంత కాలం ఉంది. సొలొమోనుకి కాస్త కాలం బాగా నడుస్తుంది అనుకున్నప్పుడు సొలొమోను కూడా ఇతరుల దేవతల చుట్టూ తిరిగాడు. రాజ్యం మొక్కలైపోయింది. దేవుడు చెప్పాడు, నా మాట వినరు, నా ఆత్మ ఏం చెబుతుందో కనీసం మీ బుర్రకెక్కదు. మీ థాట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి? 7వ వచనం చెప్తున్నాడు చూడండి. 7వ వచనం 2వ వచనం కంటిన్యూ చేద్దాం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తి నీడను చెరను చొచ్చుటకు, ఐగుప్తినకు ప్రయాణము చేయుదురు. వీళ్ళు ఏం చేస్తారట? ఎక్కడికి? ఐగుప్తి. ఇప్పుడు బాగా వినండి. ఆత్మీయతలో కొలిస్తే ఐగుప్తి దేనికి చిహ్నం అండి? లోకానికి గుర్తు. దేనికి గుర్తు? లోకానికి గుర్తు. కానాను దేనికి గుర్తు? పరలోకానికి గుర్తు. అంటే సాదృశ్యం ఉందిగా, కానాను భూమి, అందుకే దాని పేరు పరమ కానాను అంటారు. పరలోకానికి గుర్తు కానాను, లోకానికి గుర్తు ఐగుప్తి. వీళ్ళు తిరిగి దేవుడు వీళ్ళకి ఇన్ని మంచి కార్యాలు చేస్తే వీళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్తా అంటున్నారట? లోకానికి చెరనజొచ్చి దేవుని బలమిచ్చేవాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు, యెహోవా దేవుడు బలమిచ్చేవాడు. ఆయన బలం మీద కానీ ఆయన వాక్యం మీద కానీ ఆధారపడకుండా వీళ్ళు ఐగుప్తి శరణజొచ్చి మనం బలం తెచ్చుకుందాం అంటే లోకంలోకి పోయి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారట? బలం తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఏమేం బలాలు? 7వ వచనంలో ఐగుప్తి వలన సహాయము పలికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమి చేయక ఊరుకుండు గొప్పల మారి అని ఆ ఐగుప్తికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద వీటిని రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరగబడిన జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విలనొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూసువారితో చెప్పువారును, యుక్త వాక్యములు మాతో ప్రవశింపకుడి అని
మృదువైన మాటలు మాతో పలుకుడి అని మాయా దర్శనము కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానము పలుకువారై ఉన్నారు. ఏంటంటే వీళ్ళు ఏమర్థమవుతుందండి? ఇది ఎస్ఏ గారి భాష చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం వివరిస్తాను. మన భాషలోకి అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. వీళ్ళు లోకంలోనే ఎక్కువ బతకాలనుకుంటున్నారు. ఆ లోకంలో ఎక్కువ బతకడానికి మళ్ళీ ఎవరి సహాయం కావాలంట? లోకం సహాయం కావాలంట. ఆ లోక సహాయంలో పలుకుతూ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, కఠినమైన మాటలు పలకండి. మరి ఏం పలకాలంట? మృదువైన మాటలు. మృదువైన మాటలు అంటే మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం, వాగ్దాన దేశం వదిలేస్తాం, అక్కడికి పోయిన తర్వాత మాకు ఏం కావాలంటే, మాకు మంచి ఆహారం కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి సంపాదన కావాలి, ఇవన్నీ మాకు కావాలి దేవా, నువ్వు ఇవ్వగలవు అని మళ్ళీ ఎవరైపు చూస్తున్నారంట? నువ్వు కరుణ గలవాడివి, జాలి గడవాలి. ఈరోజు ఆదివారం కదండి. ఆదివారం తెలంగాణ చివరి నుంచి మన ఆంధ్రప్రదేశ్ చివరి వరకు సంఘాల్లో బోధింపబడుతున్న ప్రసంగాలు ఏంటో ఒకసారి మీరు తిరగేయండి. ఐగుప్తిలో స్థిరపడిపోయే ప్రసంగాలేనండి అన్నీ. ఐగుప్తి అంటే లోకం. ప్రభువా, నువ్వు మాకు బిల్డింగ్ ఇస్తావు, మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు జాలి కలిగిన దేవుడు. మేము పాకలు ఉంటే చూడగలవు, నువ్వు బిల్డింగ్ ఇస్తావు. అయినా నీ బిడ్డలు మమ్మల్ని తోకలుగా ఎందుకు వండేస్తావు? చెప్పు. తలగానే వండేస్తావు. చూసారు కొటేషన్స్, తలగానే వండేస్తావు. అయినా నువ్వు మాకు మాట ఇచ్చావు, మా పిండి పిసుకు తొట్టి అభివృద్ధి పరుస్తానన్నావు, మా బుడ్డులో నూనె తరగనీనన్నావు. ఎక్కడ? ఐగుప్తిలో. ఐగుప్తి అంటే లోకంలో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అరే మీరు నాలో ఉండి నిత్యత్వానికి సిద్ధపరచాలని నేను చూస్తుంటే, అక్కడ ఉందిగా 8వ వచనంలో నిత్యము సాక్షార్థంగా ఉండున్నట్లు నిత్యము ఉండాలని నేను కోరుకుంటుంటే, మీరు ఎక్కడ స్థిరపడిపోవాలనుకుంటున్నారు? లోకములో స్థిరపడిపోవాలనుకో. మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, మీకు అస్సలు అర్థమవుతుంది. మిమ్మల్ని గట్టిగా అనకూడదు, తిట్టకూడదు, మృదువైన మాటలు చెప్పాలి. దేవుడు ఎలా సెలవిస్తున్నాడని ఏదన్నా చెబితే మీకు ఎక్కదు. ధర్మశాస్త్రం విననొల్లరు. ఆ మాటలు మీకు రుచికొండు. అడ్డం రావద్దంటారు, త్రోవ తొలగిపోమంటారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మొదటి ఎత్తకండి. ఒకవేళ ఎత్తితే మృదువుగా ఎత్తండి. ఒట్టెత్తాడు అనకండి, చంపేస్తాడు అనకండి. కంగారు పడక నాయన, దేవుడు నిన్ను కాకపోతే ఇంకెవరిని దీవిస్తాడు నాయన అనండి అన్నాడు. అంటే మిమ్మల్ని దేవుడు ఎలా మనల్ని దీవించేస్తే లోకంలో మనం బాగా నేను అడుగుతున్నాను, లోకంలో స్థిరపడిపోవడం అంటే ఏంటండి? అధికారము, ఆహారము, పేరు ప్రఖ్యాతులు. ఇదే కదండి స్థిరపడడం అంటే. అధికారము, ఆహారము, పేరు ప్రఖ్యాతి. ఇవే టెస్టులు, పరీక్షలు. ఈ 3 పరీక్షలు దేవుడు ఎవరికి పెట్టాడు చెప్పండి? క్షమించండి, ఎవరి ద్వారా అనుమతింపబడింది చెప్పండి? సాతానుగాడి ద్వారా. ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. మీకు గుర్తుందో లేదో? ఏ అరణ్యం గుండా నడిచి వచ్చిన ఇశ్రాయేలు నిలబడలేకపోయిందో, అదే అరణ్యంలో తన ప్రియకుమారుని నిలబెట్టి ఈ 3 పరీక్షలు గుండా నడిపించాలి లేదా దేవుడు? మొట్టమొదటి పరీక్ష ఏంటో తెలుసా? ఆ రాళ్ళను రొట్టెగా చేసుకో. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటా అంటే, మెజారిటీ దేనికి నమ్ముకుంటాం చెప్పండి? రొట్టె కోసం, ఆహారం కోసమే నమ్ముకుంటాం. ఆ రొట్టె కొరకు నమ్ముకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తాం, ఆ రొట్టె కొరకే దేవునికి కానుకలు ఇస్తాం. ఆ రొట్టె కొరకు అంటే ఆహారంలో స్థిరపడడానికి పిచ్చి పనులని చేస్తాం. రెండవది ఏంటి? ఆడేమన్నా తెలుసా? ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే పేరు ప్రఖ్యాతులు. మూడవది ఏంటో తెలుసా? ఇదిగో నాకు మ్రొక్కు, నీకేమిస్తా అన్నాడు? అధికారం. ఇప్పుడు అడుగుతున్నాను, ఉద్యోగం అంటే ఏంటండి? అధికారం. డబ్బులు సంపాదించడం అంటే ఏంటండి? అధికారం. సుఖంగా ఉండడం అంటే ఏంటండి? రొట్టె సంపాదించుకో. ఇవన్నీ మాకు ప్రభు అని ఎవరిని అడుగుతున్నామంట? నేను అడగకపోయినా ఇస్తాడండి ఆయన. అరణ్యంలో నడుస్తున్న మనుషుడికి ఏం అవసరం ఆయనకు తెలుసు. కానీ మనం ఐగుప్తికి పోతూ మళ్ళీ ఎవరిని అడుగుతున్నామండి? ఇవన్నీ ఇమ్మని ఆయన అడుగుతాం. లోకంలోకి పోతూ ఆయన అడుగుతున్నాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు యెషయా ద్వారా, ఏం అడుగుతున్నాడు వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదా అంటున్నాడు. కింద చెప్తున్నాడు, పండుగ వచ్చి నేను చదువుతాను చూడండి. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మీరు వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారము, కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక. కృత్రిమం అంటే అప్పటికప్పుడు కల్పించేసేవేమన్నట్టు మీరు నమ్ముకుంటారు. అప్పటికప్పుడు కల్పించేవి అంటే ఆ టయానికి మీరు బాగుంటే చాలు. బలత్కారము,
కృత్రిమం ఇదే నమ్ముకుంటారు. మీ దోషం పోవాలని, మీ పరిస్థితులు తొలగిపోవాలి, వీటి కొరకు మీరు ప్రయత్నం చేయరు. ఈ దోషం మీకు ఎత్తైన గోడల్లో నుండి జోగుపడుచున్న గోడ అడ్డవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవు. కొమ్మరి కొండ పగలగొట్టినట్లు ఆయన ఏమి విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యి నుండి నిప్పు తీయటకు కానీ, గుంట నుండి నీళ్లు తీయటకు కానీ దానిలో ఒక్క పెంకైన దొరకదు. పొయిటిక్గా మాట్లాడుతున్నాడు, కావ్య భావంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు కొండ అయితే ఆ కొండను బదలగొట్టినట్టు బదలగొట్టేస్తాను మిమ్మల్ని. పగిలిపోయిన కొండతో పూర్వకాలం ఏం చేసేవారండి? బాస్ చెప్తున్నాడు చూడండి. పూర్వకాలం ఏం చేసేవారు? ఆ చిప్పలతో నీళ్ళైనా తెచ్చుకునేవారు, నిప్పు అయినా తెచ్చుకునేవారు. దేవుడు అన్నాడు, నిప్పు తీసుకుని కూడా చిప్ప కూడా మిగలకుండా చేసేస్తా అన్నాడు దేవుడు. ఎందుకంటే మీకు ఆత్మ అంటే ఎట్టో తెలియదు, మీరు ఎలా నిలబడాలో ఆలోచించరు. ఆత్మ సహాయం కానీ వాక్యం ఏం చెప్తుందో మీరు ఏది బుర్రకెక్కించుకోరు. నా మాట లెక్క ఉండదు, నా ఆత్మ లెక్క ఉండదు. మీకు ఎంతసేపు ఏం కావాలంటే మృదువైన మాటలు చెప్పండి, కృత్రిమములు, తాత్కాలికమైన చెప్పండి, కార్యాలు జరిగిపోయి మేము స్థిరపడిపోవాలి ప్రభువా, మా ఐగుప్తులో స్థిరపడిపోవాలి, ఎందుకంటే నువ్వు గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఇది అందుకే దేవుడు అన్నాడు, పగలగొట్టి పడేస్తాను, ఎందుకంటే మీరు మారు మనసు లేకపోతే పగలగొట్టేస్తాను. అయినను మీరు సంపతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోతాయి. దేవుడు కూడా ఎక్కడ పారిపోతారట? గుర్రలెక్కి పారిపోతారా? ఇది ఎలా అని చెప్పనా? దేవుడు నిన్ను ఈ సంగతి వెళ్తుంటే ఉంటానేంటి, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోను అంటున్నాడంట. అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాయని రాలేడా? నువ్వు పాతాళానికి పోయినా అక్కడి నుంచి పిలకట్టుకుని లాక్కొస్తాడని గుర్తుపెట్టుకో. నువ్వు సముద్ర గర్భంలో దాక్కుని లాగేస్తావు. అందుకే ఆ హేస్కేల్లో కానీ ఆ ఏవేల్లో కానీ మారుస్తాడు. నక్షత్రాలకు పోయి అక్కడ గూడు కట్టుకున్న అక్కడి నుంచి నేను ఏం చేస్తానాడు, ఇశ్రాయేల్ని కిందకు పడగొడతానేమనుకుంటున్నావు. ఎక్కడ దాక్కుండిపోయిన వదలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆత్మ ఏంటో కనుక్కోకపోతే, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో కనుక్కోకుండా, నా మాట ఏం చెప్తున్నావు నువ్వు కనుక్కోకుండా, నువ్వు ఈ లౌకికమైన విషయాల్లో తిరిగితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నేను పెట్టిన అన్నం వల్ల తింటావు, నన్ను మర్చిపోతావు. నేను ఇచ్చిన రాయితీలన్నీ తీసుకుంటావు, నన్ను మర్చిపోతావు. అంటే ఎంతసేపు నీ ఇష్టాలే నెరవేరాలి తప్ప, నీ డ్రీమ్సే నెరవేరాలి తప్ప, నాకంటూ ఒక చిత్తం ఉందని ఒక్క రోజన్నా నీకు అర్థమవుతుందా? ఒక మాట అడుగుతాను చెప్పండి. ఈ మాట బయట వాళ్ళకి కాదు కానీ మన క్రైస్తవులకు చెప్తున్నాను. విశ్వాసకి డ్రీమ్స్ ఉండొచ్చండి. డ్రీమ్స్ అంటే గోల్స్. ఉండొచ్చా? ఉండకూడదు చెప్పండి. ఉండకూడదా? మీ కంటెంట్ అర్థమని చెప్పండి. ఉండొచ్చు అన్నారు తెలుగు ప్రసంగికులు. ఏమన్నారంటే, దేవుడు మిమ్మల్ని తోకగా కాదు చెప్పండి తలగా మారుస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంట? యోసేపు అంట. యోసేపుని దేవుడు ఏం చేస్తాడట? ఐగుప్తికి ప్రధానమంత్రిని చేస్తాడు, నిన్ను కూడా చేసేస్తాడంట అని అడుగుతున్నాను. అందరూ ప్రధానమంత్రులు అయిపోతే మరి దేశాన్ని ఎవడు పరిపాలిస్తాడు? ప్రధానమంత్రిని నేను అడుగుతున్నాను, ప్రధానమంత్రి చేస్తా. అసలు అడుగుతున్నాను, డ్రీమ్స్ ఉండొచ్చా అంటే, మన డ్రీమ్స్, మన విశ్వాసమైన తర్వాత మన డ్రీమ్ మనతో కదండి. మన డ్రీమ్ ఎవరి డ్రీమ్తో ముడిపడాలి చెప్పండి? దేవుడితో. యోసేపు కలలుగన్నాడు, తన కలగానే ఆ కళ నెరవేర్చుకోవాలనుకున్నాడా? దేవుడిచ్చిన కళనే తన జీవితానికి గోల్ అనుకున్నాడా? చూసారా ఎలా తిప్పేశారు? చూసారా? దేవుడిచ్చిన కళే తన జీవిత లక్ష్యం తప్ప, తన కలగనేసి పకట కళలు ఇవి నెరవేరిపోలు ప్రభు అని ఎలాగైనా ఐగుప్తుల ప్రధానమంత్రిని అయిపోవాలన్నాడా? బైబిల్లో ఉన్నది బయట జరుగుతున్నది ఒకటి, బైబిల్లో కనబడుతున్నది బయట కనబడుతున్నది ఒకటి. ఆయన కలగనంటే మన డ్రీమ్స్, విశ్వాస డ్రీమ్, గోల్స్ అన్నీ దేంతో, నువ్వు డబ్బులు సంపాదించిన దేంతో ముడిపడి ఉండాలి తెలుసా? దేవుడికి సంబంధించిందా ఉండాలి ప్రతి రూపాయి. నీ ఉద్యోగమైనా, నీ సంసారమైనా, ఏదైనా మన గోల్స్ అన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? దేవుడివి. రెఫరెన్స్ ఉందంటే ఉంది. మీరు యోహాను సువార్త ఒకసారి తిరగేయండి, మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఏంటట? క్రీస్తు యేసులోకి వచ్చిన వారికి మనకి ఎవ్వరికే చెప్పండి మన ఇష్టాలు కదట, ప్రభు ఇష్టమే మన ఇష్టం. అంటే నేను ఉద్యోగం చేసినా, సంసారం చేసినా, ఏ పని చేసినా, సంపాదన చేసినా, ప్రతిదీ మనం దేనికి సంబంధించిందే ఉండాలి చెప్పండి? ప్రభు చిత్తం నెరవేర్చడానికి. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్ట అంటే దేవుడు అడుగుతాడు, దేనికి కట్టారో బిల్డింగ్? ప్రార్థన పెడతావా? దేవుడు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ప్రభు ఎలా కట్ట అంటే దేవుడు ప్రసిద్ధి అడుగుతాడు. నీ బిల్డింగ్ ఏదైనా అండి ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి. ఆయనకు ఉపయోగకరంగా లేని ఏ డ్రీమ్ అయినా డిస్ట్రాయిడ్ అవుద్ది, త్వరలోనే ఎగిరిపోద్ది. ఎదుటోళ్ళు చూసి వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎదిగిపోతుందంటే ఆ లోకంలో ఎదిగిపోతారు. ఐగుప్తులు ఉన్నారు, నువ్వు వెళ్తావు ఐగుప్తికి?
నువ్వు ఐగుప్తి కాదు, నేను దేవుడు ఎక్కడ ప్లాన్ చేస్తాను తెలుసా? నేను పరమ కానాన్లో నేను ప్లాన్ చేస్తాను, నీకు లోకంలో చూసి వాతలు వేసుకుంటున్నావు చెబుతున్నాడు. ప్రభు చెప్పాడు, మనం అందరం ప్రభువుని పోలి ఉండాలనుకున్నాం, మనల్ని అందరినీ ప్రభువు పోలే ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, తండ్రి ఇష్టపడుతున్నాడు. మీ ఇష్టాలు కాదు, నా ఇష్టాలు. అందుకే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు. ఇప్పుడు ఈయన యందే కాదు, ఈయనలోకి వచ్చిన అందరి యందు తండ్రి అయిన దేవుడు అలాగే ఆనందించాలనుకుంటున్నాడు. ఆనందం ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలు ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ పడుతున్నారు, ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ పడుతున్నారు, ఉంటారనుకుంటున్నారు, మళ్ళీ పడుతున్నారు. దేవుడు అన్నారు, మీరు ఇలాగ ఉంటే మీకు కుండ బద్దలు కొట్టేస్తా అన్నాడు అని. ఏమంటున్నాడు చూడండి, 31వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ అధ్యాయం, త్వరగా 31వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు, గుర్రములను ఆధారము చేసుకొని, రౌతుల బలాద్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరిని ఆశ్రయిస్తున్నారట? ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధులను లక్ష్యపెట్టకయు, యుద్ధ విచారణ చేయకయు, సహాయము నిమిత్తము లోకాన్ని సంపాదిస్తున్న వారికి శ్రమ. 6వ వచనంలో, ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసుదురో ఆయన వైపు తిరుగుడి. బాగా వినండి, దేవుని వైపు తిరుగుబాటు అంటే ఏంటండి? దేవుని మీద తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి, ఒక మాటలో చెప్పండి. దేవుని మీద తిరుగుబాటు అంటే, రా దేవుడా రేపు సాయంత్రం చూసుకుందాం అంటామా? దేవుని మీద తిరుగుబాటు అంటే, దేవుని మీద తిరుగుబాటు ఏంటో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు అంటే నువ్వు లోకంలో స్థిరపడిపోవాలని కోరుకోవడమే దేవుని మీద తిరుగుబాటు. ఇది రాసి పెట్టుకో. నువ్వు లోకం వైపు చూడటమే, లోకంలో పేరు, ప్రఖ్యాత, అధికారం, సుఖభోగాలు ఇవి ఎప్పుడైతే నువ్వు నేరుస్తున్నావో నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ధనవంతుడు అన్నాడుగా, నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించదు గనక తిరుగుబాటు పో, యాతనకరమైన స్థలంలోనికి పో. ఏ చట్టంలో కూడా మనం స్వేచ్ఛగా బతకడం తప్పు పట్టదండి. కానీ నువ్వు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తే నీ స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛను ఆధీనం చేసుకోవాలో తెలుసా? ప్రభువుని. అందుకే ఆయన అడుగుతున్నాడు, నువ్వు తిరుగుబాటు చేస్తావు. ఎలా తిరుగుబాటు చేస్తావు? గుర్రాలు కావాలంటున్నావు, స్థలాలు కావాలంటున్నావు, స్థిరం కావాలంటున్నావు, ఐగుప్తులో సుఖం అంటున్నావు, బంగ్లాలు అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, పొలాలు అంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు ఐగుప్తులో కోరుకున్నావు. ఇది తిరుగుబాటు కాదా? అన్నీ చేసి నన్ను వదిలేసి ఇవన్నీ నువ్వు కావాలంటే తిరుగుబాటు కదా? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? ఒక్క మొక్క మీకు అర్థమవుదని 32వ అధ్యాయంలోకి వస్తున్నాడు. 32వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినండి. సుఖాసక్తి అంటే లేకపోతున్నారంట. పోలుకి ఇచ్చాడండి. ఎందుకంటే బాగా నచ్చిన కూరలో నచ్చిన మొక్క, కక్క, డొక్క బాగా వండుకుని సుఖపడిపోయి లోకంలో దేవుని పేరు మీద, మళ్ళీ దేవుని పేరు మీదే నిలబడిపోయి లేకలేండి ఇంకొక గంట ఆగండి అంటున్నారు. చూసారా? బాగా సుఖం. ఆదివారం నాడు కోళ్ళు ఎక్కువ చచ్చిపోతుంది అంటే ఏంటో మరి. సుఖాసక్తి గల స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలు కాదు, సుఖాసక్తి స్త్రీ అంటే ఇశ్రాయేలుని తిడుతున్నాడు. లేచి నా మాట వినండి, ఆ మొత్తు వదలండి, లేచి నా మాట వినండి. నిశ్చేతగానున్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమున మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. ఏమవుతుంది? మీకు బాగా తిండి ఎక్కువైపోయి, సుఖం ఎక్కువైపోయి మంచాల మీద దొల్లుతున్నారు కనుక, వాళ్ళని ఇశ్రాయేల్ దొల్లుతున్నారు కనుక లెగమంటే వాక్యం ఉందరా అంటే నిద్ర చేతుంది అన్నారంట. లేకపోతున్నారట. పరిశుద్ధాత్ముడి సహాయం వినరంట, వాక్యం వినరంట, బాగా మత్తెక్కిందంట. ఇది నేను చెప్తాను, ఇశ్రాయేలుకి కదండి, మనకి మత్తెక్కినా తొక్కేస్తాడండి దేవుడిని. సీరియస్గా చెప్తాను. దేవుడు ద్రాక్ష తోటలు ఇస్తాడు, తాగేసి మత్తెక్కిపోతే తోట తీసేస్తాడు. నా మాటలు అర్థమవుతుంది. ఇంకా ద్రాక్ష తోట అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి. ఇంకా మీ ఉద్యోగం, మీ తిండి మీకు ఆయనకి ఇవ్వడం తెలుసు. తీసుకున్న తర్వాత అవి తినేసి ఆయన మర్చిపోతే తీసేయడం కూడా ఆయనకు తెలుసు. కొండ బద్దలు కొట్టడం కూడా ఆయనకు తెలుసు. ఆయన అడుగుతున్నాడు, ద్రాక్ష తోటలు వేసుకుని రకరకాలన్నీ చేసుకుని మీ ఇష్టానుసారంగా కులుగుతున్నారా మీరు? ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వనకండి, నిర్వాచనలారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోనెపట్ట కట్టుకొనుడి.
అని చెబుతూ 13వ వచనం వరకు చెప్తున్నాడు చూడండి. నా జనుల భూమి ఆనందపురములో, ఆనంద గృహం అన్నిటిలో మొండ్ల తుప్పలు, బలురక్షసి చెట్లను, పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడ వరకు. బాగా వినాలి, వచ్చింది మనకి టెక్స్ట్లో. ఏంటట? సొలొమోన్ చనిపోయాడు. సొలొమోన్, ఎందుకంటే సమూయేలు దగ్గరికి వచ్చి ఏమడిగారు? మాకు రాజు కావాలన్నారు. రాజుల చరిత్ర స్టార్ట్ అయ్యి 3 రాజులు వెళ్ళిపోయిన తర్వాత సొలొమోన్ కాలం తర్వాత దేశం ఏమైంది? 2 భాగాలుగా విడిపోయింది. 2 భాగాలుగా విడిపోయిన తర్వాత వీళ్ళు సుఖాలకు మరిగి, ఎందుకంటే పితరులకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఎంతకంత వాదార్పిచ్చాడుగా, వీళ్ళకి సుఖాలకు మరిగి చెరకపోతున్నప్పుడు కూడా వీళ్ళకి బుద్ధి జ్ఞానం రాకుండా యెషయా ఈ ప్రవచనాలు రాసేసరికి ఇంకా చెరక వెళ్తున్నారు, దగ్గరలో ఉన్నారు. ఒక తెగ వెళ్ళిపోయింది, ఇంకొక తెగ రెడీగా ఉంది. ఆ చెరకపోతున్నప్పుడు కనీసం బుద్ధి జ్ఞానం ఉగ్రత మీదకి వస్తుంది, దగ్గరగా ఉండి ఉగ్రత దగ్గర ఉండి ఏం పనులు దేవుని దగ్గర ఆత్మ దగ్గర మెలుగు ఉండాలని కనీసం జ్ఞాపకం చేసుకోకుండా తినేసి దొలుతున్నారు. దేవుడు అన్నాడు, ఇక పోదా మీకు ఈ నేచర్, మీ కొండ బద్దలు కొడతాను, మీ తోటలు తీసి పడేస్తాను, మీరు ఎన్నెన్ని పిచ్చి పనులు చేస్తున్నారు అన్నీ తీసి పడేస్తాను, అడుక్కు తినే పరిస్థితి తీసుకొస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి చెరలో పడేస్తాను, ఎంత నాశనం చేయాలి అంత నాశనం చేస్తాను. ఎందుకంటే మీరు చేసే పనులు సుఖానికి అడుగులేస్తున్నారు. మీరు తిరుగుబాటు అంటే ఏమనుకుంటున్నారు? సుఖానికి అడుగులమైన తిరుగుబాటు. తీసేస్తాను, ఇవన్నీ మీకు ఎక్కువైపోయిగా కళ్ళని ఎత్తికెక్కేస్తాను, మీకు తీసి పడేస్తాను, తీసేస్తాను. తీసేయడం అంటే చెరకిచ్చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి చెరకిచ్చేస్తాను, ఆ చెరలో పడేడుస్తారు. అప్పుడు మీకు ద్రాక్ష తోటలు ఉండవు, పంటకు రాదు, ఒకవేళ పంట వచ్చినా మీ చేతులకు రాదు, ఆడు పట్టుకుని పోతాడు. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆత్మ వచ్చేంత వరకు ఇది జరుగుతుంది. ఏమొచ్చేంత వరకు అట? ఆత్మ వచ్చేంత వరకు, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు జీవితాలు బాగుపడవా? అప్పటి వరకు మొండ్ల పొదలు, బలురక్షసి చెట్లు, ఇవన్నీ జీవితంలో మడిచేస్తాయి. అప్పుడు ఇలా అడుగుతారట చెరలో ఉండి, ఏమని? దేవా మమ్మల్ని క్షమించి ప్రభువా, పైనుండి మాకు ఆత్మను కొమ్మరించి మమ్మల్ని. అప్పుడు వరకు వీళ్ళకి బుద్ధి రాదట. ఈ బలురక్షసి చెట్లేడు ప్రభు అని అప్పటి వరకు వాళ్ళు అడుగుతారు, ప్రభువా మమ్మల్ని క్షమించని అడిగేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ మీద ఈ ఉగ్రత కుమ్మరిస్తారు. అప్పుడు అడుగుతారు, ప్రభువా మమ్మల్ని విడిపించు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అప్పుడు కరుణించి 12వ వచనం మళ్ళీ చదవండి. 12వ వచనం, రమ్యమైన పొలము విషయమై వారు రమ్ము కొట్టుకుంటారు. అప్పుడు ఏడుస్తారట, మాకు ద్రాక్ష పళ్ళు లేవు, ఫలభరితమైన పంటలు లేవు, మా కొండ లేదు, మా పిండి పిసుకు తొట్టె లేదు, ఎందుకంటే మా జీవితం అంతా వైరాగ్యం అయిపోయింది. ఇంకా మా జీవితం ఎలా అయిపోయింది ప్రభా, మా తోటలన్నీ వాలిపోయి మా జీవితం మాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, ప్లీజ్ ప్రభా అంటే అప్పుడు దేవుడు పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడ వరకు అన్నాడు. ఏంటట? పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు వీళ్ళకి ఏ స్వభావం పోదట? భ్రష్ట స్వభావం పోవట్లేదు. నేను ముగించేస్తున్నాను జాగ్రత్తగా విని, నేను ముగించేస్తున్నాను. అంటే న్యాయాధిపతుల కాలం తర్వాత రాజుల కాలం వచ్చింది. నిలబడ్డారా? నిలబడలేదు. రాజుల కాలం తర్వాత చెరకెళ్తున్నారు. నిలబడుతున్నారా? నిలబడలేదు. ఎన్ని కాలాలు మారినా, ఎంతమంది న్యాయాధిపతులు మారినా, ఎంతమంది రాజులు మారినా వీళ్ళకి ఏ స్వభావం రావట్లేదు చెప్పండి? నిలకడ స్వభావం రావట్లేదు. ఒక మనుష్యుడు నిలకడగా ఉండాలంటే ఏం జరగాలని దేవుడు నిర్ణయించుకున్నాడంటే అందరినీ నడిపించే చెప్పండి పరిశుద్ధాత్మని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏమి ఇవ్వాలట? పడిపోయాం ప్రభా మళ్ళీ మమ్మల్ని క్షమించు, పడిపోయాం ప్రభా మళ్ళీ మమ్మల్ని క్షమించు. పడిపోక ముందే మీ హృదయాల్ని హెచ్చరించేవాడు ఒకడు మీలో ఉండాలి. ఆయన నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి, ఉగ్రతను గూర్చి లోపలుండి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాడు. తప్పు చేస్తున్నావు అని అలా గైడ్ చేసే పరిశుద్ధాత్మని ఇస్తే కానీ వీళ్ళు నిలబడరు. అందుకే ఈ యెషయా గ్రంథం కానీ, యెర్మీయా గ్రంథం కానీ కొన్ని మాటలు మనకు కనబడితే, మీకు బైబిల్ చదివి అలవాటు తెలుసు. ఇదిగో త్వరలోనే మీతో నేను ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ క్రొత్త నిబంధన ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని ద్వారా మీతో నేను సంధి చేసుకుంటాను. ఇంకా మీరు మళ్ళీ పడిపోవడం, మళ్ళీ ఇంకొక నాయకుడు రావడం, మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టడం, మళ్ళీ మీరు దెబ్బలు తినడం, మళ్ళీ చెరకెళ్ళిపోవడం, ఇది కాదు. ఇంకా తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడాలి. పడకముందే తప్పును కూర్చిన భయం రావాలి. ఆ భయం రావాలంటే మీ అందరి మీదకి పరిశుద్ధాత్ముడు రావాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన చిత్తం ఏంటి? మన ఇష్టాల కొరకు కాదు, ఆయన ఇష్టం కొరకు బ్రతకాలని వాక్యపు వెలుగు మీకు అర్థం కావాలంటే ఆయన మీలో పనిచేయాలి.
అందుకే మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, అప్పుడు కానీ మీ భ్రష్ట స్వభావం బయటకు పోతాడు. కీర్తన గ్రంథం రండి, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 104వ కీర్తన 104వ కీర్తన 29వ వచనం. వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టిపాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నువ్వు భూతలమును నూతన పరుచుచున్నావు. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, భూమి నూతన పరచబడును. ఊపిరి అంటే లాస్ట్ వీక్ చూసాను చెప్పండి. వాడికి బైబిల్ ఉందా తమ్ముడు? వాడికి బైబిల్ చదువు ఒకసారి. ఊపిరి అనగానే 104వ కీర్తన 104వ కీర్తన 29 నుంచి మళ్ళీ చదువుదాం. నీవు నీ ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలగును. నీవు నీ ఊపిరి విడగా భూమి అవి నూతన పరచబడును. చదువుతాముడు 104వ కీర్తన 30వ వచనం. ఆత్మను, ఇక్కడ ఊపిరి అనగానే మన బైబిల్లో ఏముంది? ఊపిరి అని ఉంది. వాడికి బైబిల్లో మూలంలో ఏముందో చూడండి. నీ ఆత్మని పంపినప్పుడు అవి ఉనికిలోనికి వస్తాయి. ఇక్కడ కొంచెం మీకు స్ట్రిక్ అయితే లేదా మీకు స్ట్రైక్ అయితే కొంచెం మీకు ఈ వాక్యం ద్వారా ఒక్కసారి మీరు ఆగి ఆలోచిస్తే, జంతువులు అని ఇక్కడ, అవి అంటే ఇక్కడ జంతువులు భూమి మీద ఉన్న జీవరాశిని అన్నిటినీ నీ ఊపిరి వలన సృజించావు అంటున్నాడు. ఇక్కడ ఊపిరి అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు చదవండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో భూమి నుండి జంతువులు, జలశరములు, ఆకాశ పక్షులు వచ్చును గాక అన్నాడంటే ఆ సృష్టిలో ఆ జీవులను సృష్టించింది ఎవరన్నమాట? ఈ వచనాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు అన్నమాట. అంటే సృష్టి క్రమంలో ఎవరున్నారు? జలముల పైన అల్లాడుతున్న దగ్గర నుండి సృష్టిలో ప్రతి జీవరాశి వెనక సృష్టికర్తగా ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే నువ్వు ఊపిరి అనగానే ఎబ్రూ శబ్దం అని చూసాం, రోహక్ అని చూసాం. రోహక్ అంటే ఊపిరి. ఆయన ఊపిరికి, ఆవేశానికి, ఇంకా ఆయన హస్తానికి, ఆయన కుడి చేతికి, వ్రేలికి వాడిన పదం ఏంటండి? రోహక్ అని వాడు. అదిగో చూడండి, మీకు చూపిస్తున్నాడు. ఈ పదం అంటే ఆయన ఊపిరి వల్ల. అంటే ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజల మీదకి ఎవరు రావాలి చెప్పండి? పరిశుద్ధాన్ని. అందుకే ఏవేలు ప్రవచనం కూడా ఏంటో తెలుసా? నీ పిల్లల మీదను నీ మీదను నా ఆత్మను అంత్య దినాల్లో ఏం చేస్తా అన్నాడు? కుమ్మరిస్తాను. ఎందుకు తెలుసా? మీకు నూతన స్వభావం రావాలి. మీకు నూతన స్వభావం రావాలి. అంత్య దినాల్లో మీ పిల్లల మీద, దేశం మీద, ఇదిగో దూర ప్రజల మీద కూడా ఆత్మను కుమ్మరిస్తా. అంటే ఇంకా మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేగడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేగడం కాదు. పశ్చాత్తాపాన్ని వెంటనే కలగజేసి ఒక ఆత్మ స్వభావం మీకు ఇస్తాను. ఏవేలు ప్రవచనం కూడా చెప్పాడు. మనమేమన్నాం? ఏవేలు ప్రవచనం తీసుకుని ఇదిగో మన పిల్లల మీద, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు కదా. అదే ఆత్మ కుమ్మరింపు అంటే అదిగో చూడండి, నవ్వుతున్నారు అన్నారు అని నవ్వుతున్నారు. ఈటర్ అలా నవ్వుతున్నారు ఏంటంటే ఆత్మ వచ్చిందండి. ఆత్మతో నవ్వుతారా? ఉందని అడుగుతున్నా. ఆత్మ వస్తే నవ్వుతారా ఏంటి? అలా కింద పడి దొలుతున్నారు ఏంటంటే ఆత్మ వస్తుంది. ఆత్మ వస్తే దొలుతారా? అసలు అలా లేదు బైబిల్లో. బైబిల్ ఎలా ఉంది చెప్పండి? ఒక నిర్దేశం, ఒక నూతనత్వం, ఒక మనిషి మార్పు తత్వం, ఇవన్నీ కనబడితే పరిశుద్ధాత్ముడు అంటే నిన్ను, నీ పిల్లల మీద తరతరాలు చెడిపోయేలే కాదు, స్థిరపడేలా నీ పిల్లలందరి మీద, మీ మీద, మీ వృద్ధుల మీద కూడా పరిశుద్ధాత్ముడిని కుమ్మరిస్తాను. యెషయా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్నీ మనకు చెప్తున్నాయి. మరొక 104వ కీర్తనలో మనకు లింక్ అయి ఉన్నమాట మరొకసారి చూడండి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి. ముగించుకుందాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఇప్పుడు ఏమనుందండి ఇక్కడ? దేవుని ఆత్మ నన్ను సృజించిన అంటే అక్కడ సృష్టిలో ప్రతి జీవిని సృష్టించింది దేవుని ఆత్మే. మనిషి నిర్మాణంలో కూడా ఉన్నది ఎవరు చెప్పండి? దేవుని ఆత్మ. అందుకే వాని నాసికారంధముల్లో జీవవాయువును ఓదగా. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే సృష్టి నిర్మాణంలో, మనిషి నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరో వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఎక్కడుందని అడగండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎందుకంటే దాంతో పని ఉండదు. అందుకే 37వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవశించి
ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కులకి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఏం కనబడుతుందండి? పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ దేశాలు బాగుపడతాయి, సంఘాలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు. అంతేగాని ఏమవరు చెప్పండి? ఎకిలి నవ్వులు నవ్వరు, కింద పడి దొల్లరు, పదే పదే చెప్పండి లోకంలోకి పోయి స్థిరపడరు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది లేదో నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఉన్నవారు ఐగుప్తిలో స్థిరపడాలని కోరుకోరు, ఐగుప్తిలో స్థిరపడాలని వారు ఆశపడరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవారిని ఏం కోరుకుంటారు తెలుసు? ఐగుప్తిలో స్థిరపడాలనుకోరు, నిత్యత్వంలో స్థిరపడాలనుకుంటారు. పరిశుద్ధాత్ముడు పేరు మీద ఆ యొక్క ఫంక్షన్ హాల్కి వెళ్తున్న వాళ్ళందరూ ఎక్కడ స్థిరపడాలని పరిశుద్ధాత్ముడి పేరు మీద ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు? ఐగుప్తిలో. ఐగుప్తి అంటే లోకంలో. బిడ్డాలే కంగారు పడికి ఇల్లు ఎత్తాడులే నీకు, పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు అంటే ఐగుప్తిలో నీకు ఇల్లు ఎత్తాడులే అని చెప్తున్నావు అన్నమాట. అంతే కదండి? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఐగుప్తిలో నీకు ఉద్యోగం ఇస్తాడులే, ఐగుప్తులు నీకు ఇలా చేస్తాడు, ఐగుప్తులు ఇలా చేస్తాడు అంటున్నాను. లోకంలో స్థిరపరచడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చింది, లోకానికి వేరు చేయడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చింది. చెప్పండి. దీన్నే ఎక్లీసియా సంఘం అంటారు. ఎక్లీసియా అంటే లోకానికి వేరుగా పిలువబడిన దాన్ని ఎక్లీసియా అంటారు గ్రీకులు. అంటే సంఘము లోకానికి వేరుగా కూడుకునే సమాజం. ఇదే ఎక్లీసియా చర్చ్ అంటారు. ఎక్కంటే బయటికి పిలవడం, కాలింగ్ అంటారు దాన్ని, బయటికి పిలిచి స్థిరపరిచిన సంఘం అన్నమాట. అది మన సంఘం. ఈ సంఘంలో ఉన్నవారు ఏం కోరుకుంటారంటే యెషయా మళ్ళీ చెబుతున్నాడు 43వ అధ్యాయంలో. ముగించేసుకుందాం. 43వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 43వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేను మీకు రాజును చెప్పుకుంటున్నాడు. చూడండి, ఏ సౌలు కాదు, దావీదు కాదు, సొలొమోను కాదు, నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలగ చేయవాడును, ఒడుగల జనముల మార్గములలో కలగ చేయువాడును, నడిపించున్నాడు నాకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని వారందరూ లయమై జనపనార వల ఎగుదురు. వచనం చెప్పమ్మా. వచనం ఎంతది? 19 వచనం. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఆ నూతన క్రియ ఏంటండి? ఆ నూతన క్రియ ఏంటి చెప్పండి? న్యాయాధిపతులకు ఇచ్చి నడిపించిన ఆత్మను, రాజులకు ఇచ్చి నడిపించిన ఆత్మను ఇప్పుడు మీ అందరికీ ఇవ్వబోతాను. ఇదే నూతన క్రియ. ఎందుకు ఇస్తున్నాను తెలుసా? కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగోరు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగోరు. ఎప్పుడు స్థిరపడేలా మీకు ఒక ఆత్మని ఇస్తున్నాను. ఆయన ఉన్నంత కాలం మీరు బాగుంటారు. ఆయనని కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు స్థిరంగా ఉంటారు. అందుకే మళ్ళీ మళ్ళీ పడిపోకూడదు. ఇక మిమ్మల్ని నడిపించేస్తుంది రాజులు కాదు, మిమ్మల్ని నడిపించేస్తుంది న్యాయాధిపతులు కాదు, మిమ్మల్ని నడిపించేసింది ఎవరు కాదు. ఇక రాజును నేనే. మిమ్మల్ని నడిపించాల్సింది పరిశుద్ధాత్ముడే. ఇది ప్రవచన గ్రంథం. ఇంకా ఏం చెప్తున్నాడు? క్రిందికి చెప్తున్నాడు చూడండి. ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్ప కోళ్ళను నన్ను గణపరచును అని చెబుతూ 25 వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేనే నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఒక వ్యక్తి, ఒక బోధకుడు మంచిగా పోల్చాడండి ఈ వాక్యాన్ని. ఏమన్నాడంటే, ఇప్పుడు ఇలా మబ్బు పట్టినప్పుడు సముద్రం ఎలా ఉంటుందండి? తుఫాను హెచ్చరికలు ఎక్కువ ఉన్నప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ టైంలో వెళ్ళండి బీచ్కి, త్వరలోనే మీకు కూడికెట్టేస్తారు. ఆ టైంలో రానివ్వరు. బీచ్లో మెరైన్ పోలీసులు అందరూ తిరుగుతారు, రావద్దు, సముద్రం అల్లకల్లోలంగా ఉందంటారు మెరైన్ పోలీసులు. ఆ టైంలో బీచ్లోకి దిగనివ్వరు. ఎందుకంటే ఆ టైంలో ఏ టైంకి ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.
ఇశ్రాయేలు పాపం చేసినప్పుడల్లా దేవుడు కూడా సముద్రం ఆటుపోట్లు గురవుతున్నప్పుడు ఎలా అల్లకొల్లంగా ఉంటుందో దేవుడు మనసు వీళ్ళని తీసేయాలన్నంత ఉగ్రత వచ్చేదట. ఆ పొంగంతా లేచిన తర్వాత మళ్ళీ ఆయన తనను తానే అణిచేసుకునేవాడట. సముద్ర కెరటాన్ని ఎప్పుడైనా గమనించండి. కాళ్ళకు తగిలి వెళ్ళినప్పుడు మీరు గమనించారా? ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. కింద నుంచి ఒక కెరటం వెళ్ళిపోద్ది, పైనుంచి మరో కెరటం పడతా. మన కాళ్ళ కింద ఇసుకంతా ఒకసారి తగ్గిపోతుంటుంది, మళ్ళీ పైనుంచి ఒక కెరటం. అంటే కింద నుంచి వెళ్ళే నీరు వేరు, పైనుంచి వచ్చి నీరు వేరు. అది చూస్తే మీకు దేవుని మనసు అర్థం అవ్వాలండి. అదేంటో తెలుసా? ఎప్పటికప్పుడు మనం కొట్టాలనుకుంటాడు, కానీ తను తానే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. ఇశ్రాయేలును కూడా అదే అంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలని తుడిచేస్తున్నాను. నీ అతిక్రమం ప్రతిసారి నువ్వు ఎప్పుడన్నా నీకు పశ్చాత్తాపడం వచ్చిందా? నీకు రాదు. నీకు కనీసం ఎలా మూలికి నా దగ్గర ప్రార్థన చేయాలి నీకు రాదు. నువ్వు ఎప్పుడు నీ స్వభావం అంతా ఎలా ఉంటుందంటే నువ్వు రైట్ అన్న ఫీలింగ్లో ఉంటావు నువ్వు ఎప్పుడు. అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకోవడం కాదు, నేనే నిన్ను అర్థం చేసుకో. నీ అతిక్రమాలన్నీ నేను భరిస్తున్నాను ఇశ్రాయేలు, నేనే నీ పాపములని జ్ఞాపకం చేసుకోను. మరి ఏం చేస్తావు ప్రభు అంటే 28వ వచనంలో, కావున నీ ప్రతిష్టలకు నీ ప్రధానులను అపవిత్ర పరిస్థితిని యాకోబుని శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసి, ఎందుకంటే నువ్వు మారాలి. మళ్ళీ మిమ్మల్ని హక్కులు చేసుకుంటా అంటే కొట్టేది ఆయనే చెప్పండి, మళ్ళీ కౌగిట్లో తీసుకునేది ఆయనే. ఎందుకు కొట్టే ప్రభు అంటే బాగుపడతాను కొట్టాను. ఎందుకు మళ్ళీ కౌగిట్లో తీసుకున్న ప్రభు అంటే అలా ఏడిచెడి చచ్చిపోతావని కౌగిట్లో తీసుకున్నాను. ఆయన ప్రేమ ఉండదు, తల్లి ప్రేమ లాంటిది. కిందికి ఆయనను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు ఇనుము, నిన్ను సృజించిన గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకు, నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, జాతకం 3 వచ్చు, నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించెదను. ఆగిపోదాం. ఇంకా ఈ మాటలు మీకు గుర్తు వస్తున్నాయి లేదో? ఏమని మాట్లాడుతున్నారు చూడండి. దప్పిగొని వాని మీద నీళ్లు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదు. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధ. దప్పుకోవడం అంటే ఆత్మీయ దాహం. దేవుని కుమారులు ఇశ్రాయేలు, దేవుని కుమారులు ఇశ్రాయేలీలు దప్పుకొని, దేవా మేము అడుగుతున్నాం మా దాహాన్ని తీర్చంటే అడుగువానికి ధారాళముగా అనుగ్రహిస్తాడట. ఆ దప్పికను ఏం చేస్తాడో చెప్పండి? తీర్చేస్తాడట. నేను ముగించేస్తున్నాను. ఎంతమందికి అర్థమైందో? మీలో ఎవడైనా నన్ను అడిగితే మీ అందరికీ ధారాళంగా అనుగ్రహిస్తా అన్నాడు. దప్పుకొని వారికి దాహం తీయడానికి నిత్య జీవపు నీళ్ళు ఇస్తా అన్నాడు. క్రొత్త నిబంధనలో నీళ్ళు అన్నాడు. ఎవరిని చెప్పండి? పరిశుద్ధ. నీళ్ళు అనగానే అందరూ ఏమనుకున్నారంటే యార్దాన్ నది నీళ్ళు అనుకుని ఇజ్రాయెల్ దేశం నుంచి బాటిల్ కొనుక్కుని తెచ్చుకున్నారు ఇంటికి. అంటే పొయిటికి కూడా అర్థం అవుతుందంటే అర్థం అవుతుంది. ఎవరో పెద్ద మినిస్ట్రీ వాళ్ళు వెళ్ళారట, వచ్చేటప్పుడు మాకు బాటిల్ తెండి అంటే బాటిల్ మరి ఇంత అవుద్ది అన్నారట. పర్లేదండి తెండి, తాగేసి రోగాలు తగ్గిపోతాయి. ఇంకా రోగాలు ఎక్కువైపోతాయి. మురికి నీళ్ళు, యార్దాన్ నీళ్ళు అంటే. నీళ్ళంటే తెలియదు, భాష అర్థం తెలియదు. ఇక్కడ నీళ్ళంటే ఎవరంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ మీద, ఇదిగో ఎండిపోయావు, భూమి ఎండిపోయినట్టు ఎండిపోయావు, దప్పుకుతో ఉన్నావు, నీ మీద నీళ్ళను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మీయ ఫలములు లేవు మీకు. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు ఎవడో ఒకటి నడిపించినంతకాలం బాగుంటారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు పాడైపోతారు. అంటే ఒక స్థిరం లేదా, ఒక పద్ధతి లేదా? ఎంతసేపు ఐగుప్తులో స్థిరపడిపోవాలంటే లోకంలోనే స్థిరపడిపోవాలని ఎందుకు కోరుకుంటారు? నా ఆత్మ ఏం చెప్తుంది, నా నోటి మాట ఏం చెప్తుంది, నా వాక్యం ఏం సెలవిస్తుంది, ఇవేం మీరు ఆలోచించరా? నేనేం మాట్లాడినా కనీసం నా మనస్సును కేంద్రీకరించరేంటి? కుండల బద్దలు కొట్టినట్టు బద్దలు కొడతాను ఏమనుకుంటున్నారు అన్నట్టు. పెంక ముక్కలు కూడా మిగలకుండా పోతే ఏమనుకుంటున్నారు? ద్రాక్ష తోటలు దక్కకుండా పోతే ఏమనుకుంటున్నారు? సుఖమెరిగి బాగా దొల్లుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు? పైగా నా పేరు చెప్పి నువ్వు ప్రేమించే దేవుడా మృదువుగా మాట్లాడని మళ్ళీ నా దగ్గరికే, నా ప్రవక్తలకే మీరు సెలవిస్తున్నారు. ఏం అర్థమైంది మీకు అసలు? అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇశ్రాయేల్ జనాంగమా, మీరు అడగాల్సింది కదా, నా ఆత్మను తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక నీళ్ళు అనగానే పరిశుద్ధాత్ముడు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉన్నవారు ఎలా ఉండారండి అంటే కింద పడి దొలరు.
పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎలా ఉన్నారంటే అరటిపళ్ళు కొనుక్కోరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎలా ఉంటారంటే 7 సార్లు యాపిల్ కొనుక్కోరు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఎలా ఉంటారంటే భ్రష్ట స్వభావం పోతుంది. చెప్పండి, నూతన స్వభావం వస్తుంది. మేము పరిశుద్ధాత్ముడి కార్యాలు ఆ ఫంక్షన్ హాల్లో పొందుకున్నామని మళ్ళీ లోకంలోకి పోరు. సంఘ సహవాసంలో ఏమవుతారు చెప్పండి? బలపరచబడతారు. నూతనమైన పంటగా, పరిశుద్ధాత్మ పంటగా మారిపోతారు. దేవునికి అనుకూలమైన పంటగా కలిసి వస్తారు. మరి ఎలా ఉండేవాడు, ఎలా మారేవారంటే వాళ్ళు చెప్తారు, నాలో ఆత్మకార్యం జరిగింది, నేను ఆత్మలో జన్మించాను, ఒకప్పుడు ఉన్నట్టు నేను ఇప్పుడు లేను. పచ్చి వ్యభిచారం చేసేదండి ఈ మనిషి ఎలా మారిపోయిందంటే ఆ మనుష్యుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళు రక్షింపబడింది. అందుకే ఆ వ్యక్తి నూతన సృష్టిగా మారిపోయింది. ఎక్కడ ఏదైనా చిన్నది కనబడితే దొంగతనం చేసేవాడండి వీడంత దొంగ బుద్ధి. ఈరోజు ఆడంత యథార్థత వీడికి ఎలా వచ్చిందండి అంటే ఆడి పడిపోయే స్థితి పోయింది, ఆత్మ నడిపింపు వాడికి వచ్చింది. మీలో నాలో మనందరికీ చెప్తున్నాను, మళ్ళీ పడుతున్నామంటే, మళ్ళీ సుఖానికి ఎదుగుతున్నామంటే, మళ్ళీ లోకం వైపు తిరుగుతున్నామంటే బహుశా మనం ఏ నడిపింపును వదిలేస్తున్నాం చెప్పండి? ఆత్మ నడిపింపును వదిలేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఆయన మాటల్లో ఆనందిస్తాడు. ఆత్మ నడిపింపు లేనోడు లోకంలో సుఖాలకు ఆనందం. ఇదే గుర్తండి, ఇది దేవుని మీద తిరుగుబాటు. అందుకే యోహాను సువార్త ఏమన్నా చూడండి, 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వచనాలు చూడండి. ఆ పండుగలలో యేసు నిలిచి ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పుకు తీర్చుకునే వాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచిన వాడెవరో లేఖనము చెప్పినట్లు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారినను బిగ్గరగా చెప్పను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆ యెషయా చెప్పిన, ఆ యెరెమీయా చెప్పిన ఆత్మ ఇంకా ఇశ్రాయేలు దేశపు ప్రజలకి అనుగ్రహింపబడలేదు. ఎంత చక్కగా ఉందండి, ఇదంతా లింక్డ్ డాక్యుమెంట్ చూసారా? యేసుప్రభు ఇంకా మహిమపరచబడలేదంటే నా యొద్దకు రండి, జీవజల బుగ్గలు మీ కడుపులోంచి పారే నదుల్లా మాస్తా. అంటే ఇక్కడ జీవజల నదులు అంటే ఏంటి చెప్పండి? అర్థం అన్నది కదండి. జీవజల నదులు అంటే అక్కడ వాటర్ బాటిల్ అమ్మేస్తున్నారుగా కొన్ని స్వస్థశాలలో, అవి కదండి జీవజలాలు అంటే. నూనె అమ్మేస్తున్నారుగా, అది కదండి. జీవజల బొగ్గ అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఇది మనలో ఉంటే ఏ జలాలు మనం ఉద్భవిస్తామంటే దేవుడు చెప్తున్నాడు, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాం. భ్రష్ట స్వభావం పోతుంది. పదే ప్రభా తప్పైపోయింది ప్రభా, ఏదో ఇంకా అలా జరిగిపోయింది ప్రభా అను. తప్పు చేయకముందే పరిశుద్ధాత్మని చేత ఏమవుతుందని చెప్పండి? గద్దింపబడతాం. పరిశుద్ధాత్మ నన్ను గైడ్ చేస్తుంటాడు, వద్దు జేమ్స్ వద్దు, విశ్వాసి నువ్వు అలా వెళ్ళొద్దు, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. పరిశుద్ధాత్మ నాలో ఉండి పని చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనకు ఆలయంగా మారిపోతే ఆయన నాకు లోపల దేవుడిగా మారిపోతాడు. ఈ వాగ్దానం మనకుందండి. ఇంతకు పరిశుద్ధాత్మ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు కిడ్నీలో రాలిపోవడానికి, అరటిపళ్ళు పంచడానికి, కచ్చీబులు అమ్మడానికి ఇది కాదండి. నిజానికి 6వ తారీఖున జరుగుతున్న ఈ డిస్కషన్ ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ మీద జరగాలి. డిస్కషన్ ఇది సిరీస్ పెద్దది కనుక దాని మీద డిస్కషన్ జరిగే కన్నా మీకు ఇలా తరగతులుగా చెప్తే బాగుంటుందని దాన్ని ఇలా మార్చాలి. లేదా మొదట వేదికే ఈ కృపావరాల మీద జరగాలి. కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని డిస్కషన్ జరగలేదు, ఆగిపోయింది. వీలైతే త్వరలో జరుగుద్ది. దాని గురించి ఇంకా డైరెక్ట్గా ముఖాముఖిగా మనం మాట్లాడుకుంటాం. అది మన పరిశుద్ధాత్ముడికి కావాలి. ఆ జీవజలాల బొగ్గ మన వద్దకి రావాలి. ఎప్పుడు ఇవ్వబడ్డాడు పరిశుద్ధాత్ముడు అంటే వచ్చే వారం చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అందరికీ అనుగ్రహింపబడ్డాడు. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటండి? పండగకు వచ్చారట. ఎవరు పండగకు వచ్చారు చెప్పండి? యెహోవా పండగకి వచ్చారండి. అది విచిత్రం. యెహోవా పండగకు వస్తారు, యెహోవా ఆరాధన చేస్తారు, యెహోవా చర్చికి వస్తారు, దేవుని చర్చిలో ఉంటారు. కానీ వాళ్ళకి ఏముండదు చెప్పండి? ఆత్మ ఉండదు. ఆత్మను వల్ల ఆయన మాట అంటారు. ఆత్మ లేని వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారా అని ఎదురు చూస్తారు. ఆత్మ ఉన్న వాళ్ళు దేవుని మాట కొరకు ఆయన ఏం సంధి చేసుకుంటున్నాడో అర్థం చేసుకుంటారు. ఆత్మ లేనివారు ఈ మాటలు వాళ్ళకి చాలా బోరింగ్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. గమనించండి, మీలో ఆత్మ ఉంటే లోకంలో స్థిరపడడానికి ఇష్టపడరు. మీలో క్షమించండి, మీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే
మీరు లోకాసుల కోసం పోతారు. ఎందుకంటే భూమి మీదకి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి రాలేదు, మరి తండ్రి చిత్తం. తండ్రికి ఒక యూనివర్సల్ సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే అందరూ ఎలా ఉండాలట? తన జ్యేష్ఠ కుమారుని వల్ల ఉండాలట. ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో మనం అందరం తండ్రి చిత్తం నెరవేర్చాలి అంటే మనకి ఎవరు సహాయకుడిగా ఉండాలి చెప్పండి. ఎందుకంటే మనం అన్ఫిట్, మన వల్ల అవ్వదు, మనకి నెరవేర్చడం మనకి రాదు. ఇక్కడ చర్చిలో మాటిస్తున్నాం, రేపు నుంచి చూడు ప్రభు ఎలా ఉంటుందో అంటాం, మెట్లు వీధిలో మర్చిపోతాం. రేపు నుంచి చూడు ప్రభు 30% చెప్పి ఎన్నిసార్లు బైబిల్ చూడు ప్రభు ఈ సంవత్సరానికి ఇరగదీసేస్తాం అన్నాం, ఇరగదీసింది లేదు, జిప్పు తీసింది లేదు, అయిపోయింది. అందుకే మనం నిలబడరాదు. అందుకే మన మాట మీద మనం నిలబడాలి అంటే, ప్రభు కొరకు మనం బ్రతకాలంటే మనలో ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు అంటే మనిషిని నూతనత్వంలోకి నడిపించేవాడు తప్ప, పరిశుద్ధాత్ముడు అంటే గిలగిల కొట్టేవాడు కాదు, కింద పడేసేవాడు కాదు, రాళ్ళు రాల్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ ఇవి కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇంకా విలువైన విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఇక మనుషులు పడిపోకుండా, పదే పదే ఇశ్రాయేలు వలె రాలిపోకుండా ఘనమైన పాత్రలుగా నిలబెడతాడు. ఇది పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ మీకు కావాలా? అయితే ఆయన్ని అడగండి. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభురాత్రి కార్యక్రమంలో మనం పాల్గొందాం. మొక్కలు లేగలిగిన వారు మోకాలు లేయండి.